ప్రతి శ్వాసను గమనించండి. లాస్ట్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. అరచేతులు రెండు కన్నుల పైన ఉంచుకొని అరచేతులను చూస్తూ ఒక అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి ఒక నవ్వుతోని ఈరోజు స్టార్ట్ చేస్తాము. కొత్త చిరునవ్వుతోని ఎన్ని దుఃఖాలున్నా ఎన్ని బాధలున్నా వాటన్నిటిని మర్చిపోయి ఒక మంచి సుందరమైనటువంటి హ్యాపీ మూడ్తోని ఈ లైఫ్ని ఈరోజు డేని స్టార్ట్ చేద్దాము. సరే గట్టిగా చప్పట్లు మన ధ్యానానికి మరియు మన యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి ల్యాండ్స్కేప్ గార్డెన్కి గట్టిగా చప్పట్లు. సో విజయవంతంగా ఈరోజు ఎన్నో రోజులో ఉన్నాము? 9వ రోజు. 9వ రోజు. సో ధ్యానం నేర్చుకోవడానికి, ఈ ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడానికి ధైర్యం చేసినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే ప్రాంతంలో వండుకుంటూ అంటే ఈ మాటలు వినుకుంటూ గత 15 సంవత్సరాల నుంచి మన ఇదే క్యాంపస్లో ఇదే ప్లేస్లో మనం క్లాసులు చేస్తూ ఉన్నాము. సో చాలామంది చూస్తూ వినుకుంటూ దూరం వెళ్తూ ఉంటారు. ఈ మాటల వినికిడి వాళ్ళకు వినబడుతూనే ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు గుర్తొచ్చి, సార్ ఆ రోజు నేను ఈ మాటలు వినకపోయాను, ఆ రోజు నేను ధ్యానంలో రియలైజ్ అయ్యి ఒక 2-3 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. విజయవంతంగా 9 రోజులు ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన టాపిక్ ఏంటి? లైఫ్ పర్పస్. ఒక్కొక్క రోజు ఒక అద్భుతమైనటువంటి టాపిక్ తెలుసుకుంటున్నాము. ఈరోజు లైఫ్ పర్పస్ అనే ఒక టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాము. చాలా పెద్ద టాపిక్, కానీ మనము తీసుకోవాల్సినటువంటి సమాచారం బేసిక్గా తీసుకుందాము. రాసుకోండి, రైట్ డౌన్. టుడే టాపిక్ ఈజ్ లైఫ్ పర్పస్ అంటే తెలుగులో అర్థం ఏంటి? జీవితం యొక్క పరమార్థము, మన యొక్క వచ్చినటువంటి పర్పస్, దాని యొక్క ఉద్దేశము, ఏము, అసలేంటి లైఫ్ పర్పస్ అంటే ఏంటి? లైఫ్ పర్పస్ అసలు జీవితం అంటే దేనితోని ముడిపడి ఉంది? లైఫ్ పర్పస్ గురించి తెలుసుకోవాలి అంటే జీవితం దేనితోని ముడిపడి ఉంది, అసలు జీవితం అంటే ఏంటిదో తెలుసుకుంటే లైఫ్ పర్పస్ మనకు అర్థమవుతుంది. జీవితం అంటే దేనితోని ముడిపడి ఉంది? ఫస్ట్ శరీరము, సంఘము, ఇంకా ఎక్కువైతే ఆత్మ. సో స్పిరిచువాలిటీ అంటే జీవితం మొత్తం కూడా శరీర ధర్మము, సంఘ ధర్మము, ఆత్మధర్మం, ఈ 3 ధర్మాలతోనే ముడిపడి ఉంది. రైట్ డౌన్. శరీర ధర్మము, సంఘ ధర్మము, ఆత్మధర్మము. ఈ శరీర ధర్మము అంటే ప్రతిరోజు మనం ఉదయం లేచి నుంచి మొదలుకొని మన జీవితం యొక్క ప్రణాళిక, మన జీవితం యొక్క ఏం, మన లక్ష్యాలు, మన కుటుంబం యొక్క పోషణ, మన జాబు, మన ఉద్యోగం, ఎవ్రీథింగ్ ఇదంతా కూడా మన శరీర ధర్మం కిందికి వస్తుంది. మరి శరీర ధర్మంలో అందరూ ఆనందంగా ఉన్నారా? ప్రతిరోజు ఉదయం లేచి నుంచి మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము, ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తున్నాము, ఎంతో ఆలోచిస్తున్నాము, రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి పనులు. జీవితం మొత్తం కూడా ఒకటే, ఈ బ్రతుకు చక్కగా ఆనందంగా బ్రతుకుతే చాలు, ఇంకొకటి లేనే లేదు. జీవితం మొత్తం కూడా ఆనందంగా బ్రతికితే చాలు, ఇంకొకటి లేనే లేదనే ఒక గొప్ప అంటే హయ్యెస్ట్ కాన్సన్ట్రేట్ చేసుకుంటా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. మరి ఒకసారి చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం కూడా అందరూ కూడా ఇదే తెల్లారు లేచి నుంచి వెళ్ళి మానవ యొక్క ఈ కుటుంబ ధర్మం, శరీర ధర్మం అంతా కూడా లైఫ్ను మూవ్ చేసుకోవడానికే బ్రతుకుతూ ఉన్నాం. అవునా కదా? అయితే ప్రపంచం మొత్తం కూడా మనం అందరం ఆనందం కావాలని ఆనందం వైపు ప్రయాణిస్తూ ఉంటే మరి అందరి జీవితాలలో ఆనందం ఉందా? పరిపూర్ణమైనటువంటి ఆనందం ఉందా? ఎంత చెట్టుకు అంత గాలి. అందరి జీవితాలలో ఎంతో కొంత దుఃఖం మిగిలే ఉంది. ప్రపంచం అందరి జీవితాలలో దుఃఖం మిగిలే ఉంది, దుఃఖం ఉంది. అందుకే బుద్ధుడు ఏం చేసిండు? ప్రపంచం మొత్తం చూసి, ప్రపంచం మొత్తం విహరించి ఒకటే స్టేట్మెంట్ ఇచ్చిండు. ప్రపంచం మొత్తం తిరిగి ఒకటే స్టేట్మెంట్ ఇచ్చిండు. ప్రపంచం మొత్తం కూడా దుఃఖమయం ఉంది. ఆర్య సూత్రాలు అంటారు. 4 స్టేట్మెంట్స్ చెప్పాడు. ప్రపంచం మొత్తం కూడా దుఃఖపూరితమైంది. దుఃఖానికి కారణం తృష్ణకు కారణం అవిద్యకు కారణం అష్టాంగ మార్గాలు. 4 దుఃఖానికి కారణం కోరికలు, అంటే సాధారణమైనటువంటి కోరికలు కాదు, అతికి మించిన కోరికలు. అతి కోరికలతోని మనిషి దుఃఖాన బారిన పడుతున్నాడు.
నీకు కావలసినంత కాకుండా అతి అనేది ఒక చిన్న జీవితంలోకి చేసుకుంటే ఈ అతి అనేది నిన్ను దుఃఖానికి కారణం చేస్తున్నది. సామాన్య మానవులకు ఏమీ లేదు. కానీ నీ అతి కోరికలు, అతి ఆశలు, అతిగా చేసే ఎక్సెసివ్ అతి సర్వత్ర వజ్రేత్ ప్రతీది కూడా నిన్ను దుఃఖానికి కారణం చేస్తున్నాయి. దుఃఖానికి కారణం తృష్ణ. తృష్ణ అంటే కోరిక. మరి కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నవి? ఈ అతి కోరికలు ఏ విధంగా వస్తాయంటే ఎంత తినాలనో అంతే తినాలే. తినేదానికంటే ఎక్కువ తింటే ఏమవుతుంది? ఈ తిన్నది కూడా జీర్ణం కాదు, అజీర్తి వచ్చేస్తుంది. అట్లనే అలాగే ఈ తృష్ణకు కారణం అవిద్య. ఎంత కోరుకోవాలో మనకు తెలియదు, ఏం చేయాలనో మనకు తెలియదు. ఈ జీవితం యొక్క కాలాన్ని దేని మీద ఇన్వెస్ట్ చేయాలనో అర్థం కాదు. మొత్తం కూడా మనీ పైన వీటిపైన మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. స్పిరిచువాలిటీ ఉండదు అక్కడ. ఎవ్వరు మాట్లాడినా కానీ లైఫ్లో సెటిల్మెంట్ అయిందా, ఎక్కడేం ప్రాపర్టీ, ఈ విధంగానే ఉంటుంది తప్ప ఒక ఒక మంచి స్పిరిచువాలిటీ ఉన్నతమైనటువంటి చిన్నప్పుడు బారసాల చేసి అది 21 days చిన్నప్పుడు అబ్బాయిని ఇట్లా 3 డబ్బులును భగవద్గీత ఇంకొకటి ఏదో పెడతారు. ఏం పెడతారు? బంగారం పెడతారు. ఈ 3 అక్కడ పెట్టి ఆ బాలుడు పోయి డైరెక్ట్ డబ్బులను పట్టుకున్న, బంగారాన్ని పట్టుకున్న వారి రెండింటికంటే ఆనందం కంటే భగవద్గీతను పట్టుకుంటే ఆనందపడతారు. అవునా కదా? నా కొడుకు దైవాంశ సంభూతుడని ఆనందపడతారు. అదే పెద్ద అయ్యాక భగవద్గీత చదివితే ఏడ పని లేదు అరవై అని చెప్పేసి అని అంటారు. పేరుకు ఉండాలి, టైటిల్ అట్లా ఉండాలి అంతే. అట్లా మనం డెవోషనల్ ఉండాలి తప్పించి మనం దాంట్లో ఆ మార్గంలోకి వస్తే ఒప్పుకోరు. మళ్ళీ ఏం చేయాలి? డబ్బులు ఉండాలి, అన్నీ ఉండాలి. ఓకే. అయితే దుఃఖానికి కారణం తృష్ణ. తృష్ణ అవిద్య వల్ల వస్తుంది. అంటే అవిద్య అంటే ఒక సరి అయినటువంటి దిశానిర్దేశక చేయకుండా ఒక 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 డైరెక్షన్ అనేది లేదు. మన కోరికలకు ఎంత కోరాలో ఏం కోరాలో అనే డైరెక్షన్ లేదు. సో ఇట్లా చెప్పే వాళ్ళు ఎవరు లేరు. చెప్పుల సైజు ఉంటుంది, చెప్పు ఉంటుంది. చెప్పు నీకు కాలికి సరిపడేసుకుంటావా, కాలికి అంటే తక్కువ వేసుకుంటావా, ఎక్కువ వేసుకుంటావా? ఒకవేళ తక్కువైతే ఏమవుతుంది? తక్కువైతే ఫిట్ అవుతుంది, ఎక్కువైతే వేరేటోళ్ళకి పడుతుంది అది మళ్ళీ. కాబట్టి చూడండి, కాళ్ళకు ఎంత సరిపడాలనో అంతే వేసుకుంటే ఇట్ ఈస్ కంఫర్టబుల్ టు అస్. ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లం. అట్లనే మన కోరికలు కంఫర్టబుల్గా ఉండాలి. ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. సరి అయినటువంటి నిర్ణయాల నుంచి వెళ్ళి సరి అయినటువంటి ఆనందం మనకు వస్తుంది. కాబట్టి తృష్ణకు కారణం అవిద్య. ఇట్లాంటి విద్య నేర్చుకొని సరి అయినటువంటి కోరికలు కోరుకోవాలి. అయితే మరి ఈ తృష్ణ కారణం విద్య నేర్చుకోవాలి. మరి ఈ విద్య ఎట్లా వస్తుందంటే అష్టాంగ మార్గాలు అంటే బుద్ధుడు ఒక విధానాన్ని, మరి ఏ విధంగా మనుషులు ఒక మంచి సన్మార్గంలోకి వస్తారు, ఏ విధంగా మరి మనుషులు ఒక ఉన్నతమైనటువంటి ఈ దిశానిర్దేశకత చేయాలని ఆలోచించి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే ఒక ఈ అష్టాంగ మార్గాలు ప్రతిపాదించడం జరిగింది. రాసుకుంటారా? రాసుకోండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి అష్టాంగ మార్గాలు. ఈ యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. మనం ఏ స్టేట్లో ఉన్నాము? పొద్దున్న ఏం చేసినాం? ధ్యానంలో ఉన్నాం. అంటే ఇవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్స్ నేను చెప్తా తర్వాత, ఎందుకంటే మనకు సబ్జెక్ట్ వేరే. ప్రాణాయామము, ప్రత్యాహారం ఇవన్నీ చిన్న చిన్న, వీటన్నిటికంటే గొప్పది ధ్యానము. లాస్ట్ ఇది చెప్పిండే ఎవరి మాటలు ఇవి? ఎవరి మాటలు? బుద్ధుని మాటలు. ధ్యానము ఈజ్ ద హయ్యెస్ట్ స్టేజ్. దీని తర్వాత ఇంకొకటి ఉన్నది. దేనికి మనం ధ్యానం చేస్తాము అంటే సమాధి స్థితిలోకి పోవడానికి. సమాధి అంటే శూన్యం, కంప్లీట్. ఈ విశ్వంతో నువ్వు మమేకమవుతావు. అప్పుడు నీకు ఒక పరిపూర్ణత అనేది వస్తుంది. ఈ అష్టాంగ మార్గాలు నేర్చుకోవాలి ప్రతి వ్యక్తి కూడా. అష్టాంగ మార్గాలు నేర్చుకొని ఈ విధంగా జీవితాన్ని డైరెక్షన్ చేస్తే అది అద్భుతంగా ఉంటుందని మనకు గౌతమ బుద్ధుడు డైరెక్షన్ చేశాడు. మరి సమాజంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి చదువులు చదువుతున్నాము. అవునా కదా? హైయెస్ట్ పిహెచ్డి చేస్తున్నాం, జేఆర్ఎఫ్, రిఎస్ఆర్, అన్ని అద్భుతాలు, మంచి మంచి ఎడ్యుకేషన్స్ అన్నీ చేస్తున్నాము. మరి దుఃఖం పోతుందా? గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నారు, ప్రొఫెసర్లే సూసైడ్ చేసుకుంటున్నారు, డాక్టర్లే సూసైడ్ చేసుకుంటున్నారు. మరి ఇంకెవరిని అడగాలి? అందుకే వేమన ఏమన్నాడు అంటే, చదువులు చదవనేలా, సన్యాసి కానేలా, షణ్మతంబుల చిక్కి చావనేలా, చావు పుట్టుకలు లేని చదివేలే చదువురో, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అనండి. చదువులు చదవనేలా, సన్యాసి కానేలా, షణ్మతంబుల చిక్కి చావనేలా,
చావు పుట్టుకలు లేని చదివేల చదవరో విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమన పద్యమే, ఇది వేమన పద్యమే. మన వేమన పద్యాలంటే చిన్న చిన్న చూపు ఉంటుంది మనకు, ఎందుకంటే తెలుగులో ఉండేగా చిన్నప్పుడని చిన్న చూపు ఉండేది. హయ్యెస్ట్ ఫిలాసఫీ అవి. చదువులు చదవనేల షణ్మతంబుల చిక్కి చావు పుట్టుకలు లేని చదువు చదువు అంటున్నాడు. బియాండ్ బర్త్ బియాండ్ డెత్, నీ మైండ్ను దాటిపోయి చదువు అంటున్నాడు. అది ఒకటే గొప్ప విద్య. ఆత్మ విద్యను చదివి నువ్వు ఏదైనా చదువుకో అంటున్నాడు. అవునా కదా? ఒక డాక్టర్గా మనము, ఒక ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ వ్యవస్థలో నువ్వు సీఎం అయిన తర్వాత పతనం ఉంటుందా ఉండదా? ఏదో ఒక రోజున పతనం ఉంటుందా ఉండదా? గొప్ప గొప్ప సెలబ్రిటీలు పతనం అయ్యేలా లేరా? గొప్ప గొప్ప సంపన్నులు, ఐశ్వర్యవంతులు, ఉద్యోగస్తులు పతనం అయ్యేలా లేదా? డౌన్ స్టెప్ ఉందా లేదా? ఒక యోగీశ్వరునికి ఎక్కడ కూడా డౌన్ఫాల్ లేదు. ఉన్నతంగా వాని చూపు మొత్తం పైకే ఉంటుంది, ఫాలింగ్ అనేది ఉండదు. ఆత్మవిద్యకు రజనీకాంత్ మొన్న ఒక స్టేటస్లో చెప్తున్నాడు, చూసిల్లా? డౌన్ఫాల్ లేదు, ఆత్మవిద్యకు డౌన్ఫాల్ లేదు, ఓన్లీ అప్వర్డ్సే. కాబట్టి అన్నిటికీ ఉన్నది, కానీ ఒక ఆత్మవిద్యకు, ఈ స్పిరిచువాలిటీకి డౌన్ఫాల్ అనేది లేదు, అప్పరే మొత్తం. ఈ జన్మలో నువ్వు ఒక స్థితికి చక్కగా ఎదిగి మరి జన్మ పుడితే నువ్వు ఆ స్థితి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతావు. మరి ఇవంతా చెప్పేది ఎవరు మనకి? ఎవరు చెప్పాలి? ఒక సరి అయినటువంటి గురువు చెప్పాలి. మరి ఏ గురువులు ఉన్నారు ఇక్కడ? ఎవరన్నా మనకు స్పిరిచువాలిటీ నేర్చుకుందామంటే ఒక గురువులు ఉన్నారా? చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే ఉన్నారు, కొందరు ఉన్నారు. కళ్ళ గురుడు గట్టు కర్మ చేయంబు, కళ్ళ గురుడు గట్టు కర్మ చేయంబు అంటే కర్మలు చేయమని చెప్తారు కొంతమంది. ఆ కర్మలలోనే ఇక నువ్వు చేసుకో, కర్మలు చేయమని చెప్తారు. మధ్య గురుడు చెప్పు మంత్ర చేయమంటే మంత్రోచ్చారణ చేస్తారు కొంతమంది గురువుడు. ఇది విష్ణు సహస్రనామము, అష్టాక్షర బీజం ఇవి ఇచ్చి ధ్యానం చేసుకో, జపం చేసుకో అని ఈ ఉచ్చారణ చేస్తారు. కానీ ఉత్తమోండి చెప్పు యోగ సామ్రాజ్యము అంటే యోగ సామ్రాజ్యాన్ని మనకు పరిచయం చేసే ఉత్తమ గురువుల దగ్గరికి మనం వెళ్ళాలి. యోగ సామ్రాజ్యము. మరి ఆ గురువులు ఉన్నారా? ఉంటారు, ఒక్కరో ఇద్దరు. శిష్యుడు సిద్ధమైతే అనండి, శిష్యుడు సిద్ధమైతే గురువు ప్రత్యక్షమవుతాడు. ఇది లా. నువ్వు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షమవుతాడు. శిష్యుడే సిద్ధంగా లేడు, గురువు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు. ఆల్రెడీ నువ్వు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మంగారి సినిమాలో సిద్ధప్ప తీవ్రమైనటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఎంతో మానసిక సంక్షోభానికి గురైన తర్వాత వైరాగ్యంతో ఉంటే బ్రహ్మంగారు కళ్ళ ముందు అవుపిస్తాడా రాడా? ఏదో రకంగా వాళ్ళిద్దరి మధ్య కాన్వర్గేషన్ నడుస్తుంది కదా. పిలిపించుకుంటాడు. శిష్యుడు సిద్ధమైండు, గురువు ప్రత్యక్షమైండు, పిలిపించుకుంటాడు, బోధ చేస్తాడు, జీవిత పరమార్థం చెప్తాడు. అట్లనే యోగి వేమన తప్పించిపోతూ ఉండగా ఒక కాడ కూర్చొని ఏంది జీవితం యొక్క పరమార్థాన్ని అన్నీ లాస్ అయ్యిండు. అన్న బిడ్డ పోయింది, రాజ్యం పోయింది, అన్నీ పోయిన తర్వాత ఏడుస్తూ కింగ్ తమ్ముడు, ఒక రాజు కొడుకు, రాజు తమ్ముడు, అన్నీ ఏం పోయి ఒక కాడ ఏడుస్తూ గుడి దగ్గర ఏడుస్తూ ఉండకంటే ఈజ్ ఎలిజిబుల్ అయిండు, ఆత్మవిద్యకు ఎలిజిబుల్ అయిన తర్వాత గురువు ప్రత్యక్షమైండు, చెప్పిండు, ధ్యాన పద్ధతి చెప్పిండు. భ్రూమధ్యం ఉన్న దృష్టిని నిలిపి సాధన చేయనరుడా, తత్వం ఏదో మొత్తం నీకే బోధపడుతుందని చెప్పిండు. ఏం చేసిండు? సాధన చేసిండు. కొన్ని సంవత్సరాలు సాధన చేసి ఏం రాసిండు? వేమన శతకం రాసిండు. ఈరోజు అద్భుతంగా మాట్లాడే మాటలు ఈ వేమన మాటలే. ఫిలాసఫర్గా మారిండు, గొప్ప ఫిలాసఫర్గా మారిండు. ఒక్కసారి వేమనకు గట్టిగా క్లాప్స్. అట్లనే రత్నాకరుడు, బోయవాడు, అన్నిటిని జంతువులను చంపి ఇంటికి తీసుకువెళ్ళి తిని దారి దోపిడీ చేస్తూ ఉండగా ఇట్లనే ఒక మహర్షి వచ్చి నువ్వు ఇట్లా కాదు, ఇది సరైన పద్ధతి కాదు, ధ్యానం చేయంటే ధ్యానం చేసి వాల్మీకి, రత్నాకరుడు కాస్త వాల్మీకి మహర్షిగా మారాడు. ట్రాన్స్ఫర్మేషన్, ఎంత ట్రాన్స్ఫర్మేషన్! అట్లనే అంగుళీమాలుడు అంటారు. అంగుళీమాలుడు బుద్ధుడు పాదయాత్ర చేసి ఒక దేశం నుంచి ఇంకొక దేశం నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అతని అంగుళీమాలుడు ఏంటంటే మనుషులను చంపి అతని యొక్క వేలను నరికి మెడలో వేసుకుంటాడు. ఒక్కొక్క వ్యక్తిని చంపి ఆ ఒక్క వ్యక్తిని చంపినట్టుగా ఐడెంటిఫికేషన్ మెడలో వేసుకుంటాడు. అట్లా బుద్ధుడు పోగానే నేను చంపు అని నేను ఒక ధైర్యానికి మెచ్చి ఒక ప్రకాశవంతమైనటువంటి అది చూసిన తర్వాత ఈ అంగుళీమాల తన్మయత్వానికిలోనే బుద్ధుని యొక్క ప్రియ శిష్యుడుగా మారతాడు. ఎక్కడి రాక్షస ప్రవృత్తి, ఎక్కడి ధ్యాన ప్రవృత్తి. మరి ఈ గురువులు మనకు ఎట్లా దొరకాలి, మనకి ఎట్లా అప్పేర్ కావాలంటే నువ్వు సిద్ధముగా ఏదో ఒక. ఇప్పుడు మీరు మీ లోపల స్పిరిచువాలిటీ యొక్క భావాలు, ధ్యానంలో యొక్క భావాలు వినండి. ధ్యానం యొక్క భావాలు ఏదో నేర్చుకోవాలి, ఇది కాదనే ఒక భావన ఉంటేనే ఇది మీ కళ్ళ ముందుకు వచ్చింది. ఎస్, అవునా కదా? మీరు దీనికి ముందు ఎంతో కొంత ఆలోచిస్తేనే ఇది మీ కళ్ళ ముందుకు వచ్చింది. సినిమా గురించి ఆలోచించే వాళ్ళకు సినిమా ప్రత్యక్షమవుతుంది. మందు తాగేటోళ్ళ గురించి ఆలోచిస్తే మందు తాగే దోస్తులు ప్రత్యక్షమవుతారు. ఉన్నతమైనటువంటి గురించి వాళ్ళే ఎట్లాంటి ఏ జాతి పక్షులు ఆ గూటికి చేరుతాయి.
మీ లోపల ఈ భావాలు ఉన్నాయి కాబట్టి మీకు ఇది ప్రత్యక్షమైంది. మరి ఎట్లా దొరకాలి? మనకు ఒక సద్గురువు, మనకు ఒక మంచి గురువు ఎట్లా దొరకాలి అంటే తపన, తప్పించు, కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు గురువు. మరి గురువు దగ్గరికి పోయిన తర్వాత ఎట్లాంటి ప్రశ్నలు అడగాలి? నాకు గురువు దగ్గర ఇలా మంచి మంచి గురువులు ఉన్నప్పటికి మనం పోయి ఏం చేస్తున్నాం? మళ్ళీ మా ఇంట్లో నాకు సంపద కావాలి, నా కొడుకుకు పెళ్ళి అయితే లేదు, నాకు ఇంకా బిజినెస్ ఇంక్రీజ్ కావాలి, మంచిది కావాలి అని ఇట్లాంటి ప్రాపంచిక కోరికలే కోరుకుంటున్నారు. కానీ నీ ఒక ఉన్నతమైనటువంటి స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి ఏ కోరికలు ఎవ్వరు కోరు. అందుకని భగవంతుడు వీళ్ళకు దూరం ఎక్కడో దాచుకున్నాడు. అడిగి వీళ్ళు ఇట్లనే ఆగమాగం చేస్తున్నారని చెప్పేసి కొండల మీద దాచుకుంటే కొండల మీదకి రోడ్లు వేసుకొని వస్తున్నారు. 7 కొండల మీద దాచుకున్నాడు ఆయన, కానీ 7 కొండల మీదకి వేసేసి అక్కడ కూడా వేసేసి ఏం చేస్తున్నారు చెప్పండి? భక్తి ఉన్నదా లేకుంటే వ్యాపారం ఉన్నదా? దేవుని దగ్గర క్లారిటీగా ఉందాము. దేవుని దగ్గర పోయి 10 రూపాయల కొబ్బరికాయ కొట్టి 1000 రూపాయల కోరిక కోరుతున్నామా, కోరట్లేదా? హుండీ లేయగానే ఇట్లా పైసలు హుండీ లేయగానే దేవుడా నీ పంచాను, మంచి జాబ్ రావాలి, మా కొడుకు తొందర పెళ్ళి కావాలి, అబ్బాయే పుట్టాలి, మళ్ళీ అమ్మాయి కూడా కానే కాదు, ఫస్ట్ కోరికలతోనే పోతున్నాం కదా. ఏ కోరిక కోరకుండా ఏ రోజైనా దేవుని మొక్కు నచ్చినామా? ఏ కోరిక కోరకుండా దేవుణ్ణి కంప్లీట్గా ఏ కోరిక కోరకుండా దేవుణ్ణి మొక్కి వస్తే దాన్నే ఏమంటాం? నిన్న మనం చెప్పుకున్నాం, గులాబీ పువ్వుకు ప్రేమ భక్తి. అది ప్రేమ భక్తి. అవి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. దేవునితో నువ్వు ఇది పెట్టుకున్న తర్వాత నీకు భక్తి ఎక్కడున్నది? గుర్తుంచుకోండి, సమాజంలో వీళ్ళంతా భయంతో చేస్తున్నారు. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. పీకే సినిమా చూసినాం. ఒక రౌత అక్కడ పెట్టి కుంకుమ నువ్వు పసుపిట్లా పూసిందంటే అబ్బో మొక్కకపోతే ఏమవుతావు అని చెప్పేసి మొక్కుతాము. ఎదుటిన్న వ్యక్తి వాటికనే ఏదన్నా మొక్కిండు అనుకోరా, ఆయన ఎన్నుకున్నాడు కూడా వాటిగా మొక్కేస్తూ ఉంటా అంటాడు. భక్తి లేదు, అంతా వట్టిదే. ధ్యానం యొక్క గొప్పతనం ఏంటంటే, ఉత్తర గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితోని సాయంకాలం పూట ఒక మాట మాట్లాడతాడు, ఒక శ్లోకం చెప్తాడు. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమో జపం, జప కోటి సమో ధ్యానం, ధ్యానం కోటి సమో లయం అనండి. పూజా కోటి సమో స్తోత్రం, స్తోత్రం కోటి సమో జపం, జప కోటి సమో ధ్యానం, ధ్యానం కోటి సమో లయం. అంటే కోటి పూజలు, పూజా కోటి సమం స్తోత్రం. కోటి పూజలు చేసింది ఒక లెక్క, ఒక స్తోత్రం చేసింది ఒక లెక్క. పూజలు కోటి పూజలు చేసింది ఒక లెక్క, ఒక స్తోత్రం చేసింది ఒక లెక్క. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమో జపం. కోటి స్తోత్రాలు చేసింది ఒక లెక్క, కోటి స్తోత్రాలకు ఒక జపం సమానమవుతుంది. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమో జపం, జప కోటి సమో ధ్యానం. కోటి జపాలు చేసింది ఒక లెక్క, ఒక్క ధ్యానం చేసింది ఒక లెక్క. మీరంతా గత 9 రోజుల నుంచి ఏం చేస్తున్నారు? కోటి జపాల కంటే ఎక్కువ విలువైనది చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు. జప కోటి సమో ధ్యానం, ధ్యానం కోటి సమో లయం. లయం కావాలి. ధ్యానం అనేది కూడా వర్బే, అంటే ఇంకా క్రియలోనే ఉన్నాము, లయం కాలేదు. కంప్లీట్ డిజాల్వ్ కావాలి ప్రకృతిలో. మన లోపల మనం శూన్యమైతే అది సమోలయం. దాని తర్వాత ఇక చెప్పనికి లేదు. జీరో తర్వాత ఏం చెప్తాం? మళ్ళీ జీరో, ఇంకో జీరో తర్వాత ఏం చెప్తాం? మనం జీరో కావాలి. జీరో అయితే హీరో అవుతాము. ఓకే, ఇట్లా సద్గురువుల దగ్గరికి మనము సంప్రదించాలి, సద్గురువులను మనం కలవాలి, సద్గురువులను కలిసి గురువు పట్ల ఎట్లా ఉండాలి, గురువు దగ్గర పోయి ఈ పిచ్చి పిచ్చి కోరికలు కోరరాదు, ఉన్నతమైనటువంటి కోరికలు కోరాలి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అనండి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అంటే తద్విద్ది, ఆ విధంగా, ప్రణిపాతే అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి గురువుకు. సాష్టాంగ నమస్కారం అంటే ఏంటిది? సాష్టాంగ నమస్కారం అంటే ఏంటిది? ఇట్లా కింద పడుకోవడం. సాష్టాంగ అంటే ఎన్ని ఉండేది అట్లా? అష్టాంగాలు. మరి 8 అంగాలు ఏమో ఒకసారి చూద్దామా? ఇవన్నీ 2, ఇది 3, 4, 5, ఈ చేతులు 6, ఇంకొకటి 6, ఇవన్నీ కలిస్తే 6 అవుతాయి.
ఇది లేదు, ఇది లేదు, ఇది ఉంది, ఇది ఉంది. ఇవన్నీ కలిస్తే 6 అవుతుంది. ఇంకొక 2 మిగిలి ఉంటాయి. అది మనస్సు, బుద్ధి 8. ఈ రెండిటిని కూడా మీరు గురువుకు సరెండర్ చేయాలి. మనం ఏం చేస్తాం, ఇట్లా పడుకుంటే సాష్టాంగ నమస్కారం అయితే అనుకుంటాం. కాదు, పడుకొని మనం ఏం చేస్తాము, ఈ మన యొక్క దృష్టి వేరే కాడ ఉంటుంది. మనస్సును, బుద్ధిని కూడా కంప్లీట్ సరెండర్ చేయాలి. అప్పుడు అది సాష్టాంగ నమస్కారం అవుతుంది. అప్పుడు నువ్వు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత గురువు దర్శించుతాడు. నువ్వు నీ మనసును, బుద్ధిని కంప్లీట్ నాకు అక్కడ చేసినావా, లేకుంటే ఉత్తిగా ఇట్లా క్యాజువల్గా పడుకున్నావు అని తెలుస్తుంది. అప్పుడు తత్వదర్శినులు ఈ జ్ఞానాన్ని ఉపదేశించుతారు, నీకు ఉపదేశం చేస్తారు. జ్ఞానాన్ని, తత్వాన్ని నీకు ఉపదేశం చేస్తారు. సో దిస్ ఈజ్ ద మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యము. ఇది నేర్చుకున్న తర్వాత నిత్య జీవితంలో ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఈ తత్వాన్ని మనం రోజు అభ్యాసం చేయాలి. గురువు బోధించుతాడు, తత్వాన్ని బోధిస్తాడు. క్రమశిక్షణగా ఈ ధ్యాన సాధన చేస్తూ మన యొక్క ఈ భౌతికమైనదే కాకుండా ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలోకి మనము నేర్చుకోవాలి. శరీర ధర్మము ఏమేమి ఉన్నాయి? శరీర ధర్మము, సంఘధర్మము, ఆత్మధర్మము. ఇదంతా మనము శరీర ధర్మం నుంచి, అంటే కామన్గా బతుకుతున్నటువంటి స్థితి నుంచి వెళ్ళి ఈ విధంగా వెళ్ళాలి. చెప్పులు కుట్టే వ్యక్తి ధ్యానం చేస్తే ఇంకా బాగా చెప్పులు కుడతాడు. డ్రైవింగ్ చేసే వ్యక్తి ధ్యానం చేస్తే ఇంకా బాగా డ్రైవింగ్ చేస్తాడు. టిఫిన్ హోటల్ మెయింటైన్ చేసే వ్యక్తులు ధ్యానం చేస్తే ఇంకా బాగా వంట వండుతారు, ఇంకా రుచిగా మారుతుంది. నువ్వు ఏం చేసినా ధ్యానం చేస్తే నీ పర్స్పెక్షన్ వైపు, నీ యొక్క ప్రాసెస్ గ్రేట్నెస్ వైపుకే, నీ డిగ్రేడేషన్ వైపు కాదు. అర్థమైందా? ఇది మామూలుగా ఉన్నట్టు మనమంతా ఎటువైపుకు ప్రయాణించాలి? ఆధ్యాత్మిక వైపుకు ప్రయాణించి ఆధ్యాత్మికత నేర్చుకుంటూనే మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. మధ్య మార్గము అనండి, మధ్య మార్గము, మిడిల్ పాత్. కుటుంబ ధర్మం చాలా మనం మన యొక్క లక్ష్యాలు, మన యొక్క గోల్స్ అన్నిటిని కూడా తొందరగా సాకారం చేసుకోవాలి. మనకి ఇన్కమ్ సోర్స్ కావాలన్నా కావద్దా? అమ్మ నాన్నలు మంచిగా ఉండాలన్నా ఉండద్దా? వీలైనంత తొందరగా ఈ శాస్త్రాన్ని అన్నీ చెప్పినా కదా, విల్ పవర్ ఎట్లా ఇవన్నీ డెవలప్ ఏ విధంగా అవుతున్నాయి నేను చెప్పినా కదా, 6 రూల్స్ ఇవన్నీ కూడా తొందరగా మన జీవితంలోకి అన్వయనం చేసుకుని ధ్యానం చేసి తొందరగా లైఫ్లో సెటిల్ అవుదాము. ఏమైదాము? తొందరగా లైఫ్లో సెటిల్ అవుదాము. తొందరగా లైఫ్లో సెటిల్ అవ్వకుంటూనే ఫస్ట్ ఇది ఇట్లా వేరియేషన్ చేయొద్దు. చీకటి, ఉదయం 2 ఎట్లున్నాయి? సైమల్టేనియస్గా ఉన్నాయా? అది ఒక 15 రోజులు, ఇది ఒక 15 రోజులు ఉన్నదా? సైమల్టేనియస్గా ఉన్నాయి. ఇప్పుడు ఉదయం జరిగింది, ఈ ఉదయం జరిగిందంటే ఇంతకు పూర్వం చీకటి ఉన్నది, మరి ఇది అయిపోగానే మళ్ళీ చీకటి వస్తుంది. అట్లనే ఆధ్యాత్మికత, ప్రాపంచికత 2 కూడా సమానంగా ఉండాలి మనకు. కొట్టండి చప్పట్లయ్యో. ఆధ్యాత్మికత నీ తోడుంటే నువ్వు ఎక్కడ ట్రాక్ తప్పవు, ఎక్కడ కూడా తొందరగా నువ్వు మానసికంగా సంక్షోభానికి గురై ఈ దుఃఖాల బారిన పడిపోవు. ఆధ్యాత్మిక నీ తోడు ఉండాలి. ఆధ్యాత్మికతతోనే మన జీవితము. మనమంతా అన్నీ అయిపోయిన తర్వాత 60-70 సంవత్సరాలకు అప్పుడు కృష్ణారామ అనుకుంటూ ఉండాలంటే అనాలంటే నోరే తెలియదు. కృష్ణ అంటే ఇంకేదో అంటాం, రామ అంటే ఇంకేదో అంటాం. అసలు ఆ ధ్యానం కుదురుతుందా? అసలు అది మైండ్ పనిచేస్తుందా? అసలు శరీరంలో శక్తి ఉంటుందా? కాబట్టి అవర్ డే స్టార్ట్ విత్ మెడిటేషన్ అండ్ ఎండ్ విత్ మెడిటేషన్. ఈరోజు మనము ధ్యానంతోని డే స్టార్ట్ చేస్తే ఈ రోజుకు సరిపడా శక్తి మొత్తం ఉదయం ధ్యానంలో మనకు వస్తుంది. అద్భుతంగా పట్టిందల్లా బంగారం అవుతుంది. చెప్పిన కదా సూత్రం ఒకటి, చెప్పులు కుట్టే వ్యక్తి ధ్యానం చేస్తే ఇంకా బాగా చెప్పులు కుడతాడు. ఈ సూత్రం అర్థమైంది మీకు, ఏ పని చేసినా కానీ. కాబట్టి మన మెడిటేషన్తోని ప్రతి దానికి కూడా ధ్యానంతోనే అనుసంధానం ఉండాలి. ఏ పని చేసినా యోగంగా మారుతుంది. యోగం అంటే కలయిక, కంప్లీట్ డిజాల్వ్ అవుతాం మనము. ఎప్పుడన్నా మీకు నచ్చిన కాఫీ తాగేటప్పుడు కాఫీ ఇచ్చి నుండి మొదలుకొని ఎండ్ వరకు కంప్లీట్గా కాఫీ తాగిల్లా? కంప్లీట్గా ప్రతి డ్రాప్ ఫీల్ అవ్వకుంటూ లోపలికి పోయేదాన్ని ప్రతిదీ. ఇవాళ ఒకరోజు అట్లా చేద్దాం. అసలు మనం తినే తిండిలో తినేంతవరకే పోతున్నాము, ఆ టీ తాగే వరకు ఎంత పోతున్నాము, టీ వచ్చిన తర్వాత దృష్టి మొత్తం ఎక్కడికో పోతుంది. మాట్లాడుకుంటూ టీ తాగుతున్నాము, టీ తాగిన తర్వాత అట్లయితుంది, ఇట్లా దృష్టిలకు టీ అయిపోతుంది. అసలు నేను తాగినారా? అసలు టీ తాగినా అనే ఒక స్పృహలోకి ఎంతమంది, ఇట్లా కాన్షియస్లోకి ఎంతమంది వెళ్తారు? తినుకుంటూ మాట్లాడుతూ అంటారు. అసలు వీనికి తినిపిస్తున్నాడా, పక్కోనికి తినిపిస్తున్నాడా అర్థమే కాకుండా తింటూనే ఉంటా అంటాడు. యూట్యూబ్ చూసుకుంటా అనుకుంటే వెనుకోనికి తినిపిస్తా అంటాడు, అనుకుంటే వీనికి తినిపిస్తూ ఉంటా అంటాడు.
ఏం తింటున్నావు అసలు ఖరాబ్ అయిందా ఏమైందా దాంట్లో చూసుకుంటూ తింటున్నావా, ఎరుక ఉంటుందా, తినేదాని పట్ల అవేరుగా ఉంటున్నావా, మాట్లాడేదాని పట్ల, జీవితాన్ని జీవిస్తున్నాము అంటే అర్థం ఏంటిది? ఈ క్షణంలో నీ కాన్సన్ట్రేషన్ ఉంటే సూత్రం ఒకటే, కాఫీ తాగేటప్పుడు ప్రతి సిప్ని ఎంజాయ్ చేయండి. కాఫీ పట్ల మీరు సూపర్ హిట్ అయిపోయారు. అట్లనే తినే తిండి పట్ల, మాట్లాడే మాట పట్ల, నడిచే నడక పట్ల, అన్నిటి పట్ల అదే దృష్టి ఉంటే మీరు జీవించినట్టు మీ దృష్టి కనుక అక్కడ లేకపోతే మీరు జీవించినట్టే. జీవించబడని ఏంటిది? జీవోత్సవం అవుతుంది. అవునా కదా? కాబట్టి జీవించాలి అని అంటే ప్రతి క్షణం ఎరుకతోని దేనికి టైం ఇవ్వాలనుకుంటున్నావు దానికే ఇవ్వు. ఫస్ట్ మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు, మాట్లాడిన తర్వాతనే తినడం స్టార్ట్ చేయి. రెండు సైమల్టేనియస్గా దృష్టి ఏకముఖం చేయాలి. ఏ పని వైల్ వైల్ వాకింగ్ వైల్ ఈట్. తినేటప్పుడు తిను, మాట్లాడేటప్పుడు మాట్లాడు, చూసేటప్పుడు చూడు. అట్లయితే నువ్వు అనుభూతి చెందుతావు. ముఖం చూసుకుంటావు, వద్దు అని ముఖం బాగున్నా అనుకుంటా టకటక ఏదో చూసుకుంటావు, టకటక వెళ్ళిపోతావు. చూసుకో, నీ యొక్క అందాన్ని దర్శించుకో ముఖంలా. అవునా కదా? సెల్ఫ్ లవ్ ఉండాలి. నువ్వు ఎట్లున్నావు అనేది కాన్సెప్ట్ కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా లేదా. నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే నీ లోపంచి ఒక గిల్టీనెస్ వస్తుంటుంది నీకే. ఓకే, సద్గురువులను కలవాలి. సద్గురువుల దగ్గరికి వెళ్ళి మనం సాష్టాంగ నమస్కారం చేసి ఉన్నతమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి పరిప్రశ్న వేయాలి. పరిప్రశ్న అంటే ఒకటే ప్రశ్న, నువ్వు తప్పించిపోవాలి ఆ ప్రశ్నకు. ఏదైతే వేమన ఒక గురువుని ఏ విధంగా అడిగిండో అట్లాంటి ప్రశ్న వేయాలి. అట్లాంటి ప్రశ్న వేసి వాళ్ళు చెప్పినటువంటి సాధనలు మనం చేస్తూ ఉండగా ఆధ్యాత్మికత, ధ్యానం కొంచెం కొంచెం మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ వచ్చిన దానితోని మన డే స్టార్ట్ చేయాలి. మన అమ్మా నాన్నలకు చెప్పాలి. అమ్మా నాన్నలు ఆరోగ్యం లేకుండా ఎంత బాధపడుతూ ఉంటా అంటారు. మనం వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటిది చెప్పన్నా? అమ్మ నా అసలు ద హయ్యెస్ట్ సీక్రెట్, పున్నామ నరకం నుంచి తప్పించేవాడే ఎవడు? పుత్రుడు అంటే అబ్బాయిలనే కాదు, సో సంతానం అని కూడా చెప్పుకోవచ్చు. పున్నామ నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడు అనబడుతున్నాడు. అమ్మ నాన్నలకు ఇచ్చే హయ్యెస్ట్ గిఫ్ట్ ఏంటంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడు అని మనకు శాస్త్రం బోధించుతున్నది. మరి పున్నామ నరకం నుంచి తప్పించుకుంటున్నామా, లేకుంటే నువ్వు బాగా కష్టపడి ఒక చిన్న ఫ్లాటో లేకుంటే ఇల్లు ఒకటి కొని అమ్మ ఉద్యోగం సాధించిన సంతోషం, అది కావాలి, నీకు కాదనంటాను. కానీ అది 100% సఫిషియెంట్, అది కాలేదు, సంతృప్తి కాలేదు. మీ ఆపరేషన్ ఇంకా సంతృప్తి కాలేదు. పున్నామ నరకం నుంచి తప్పియాలి అంటే ఈ జన్మచక్రం నుంచి వెళ్ళి అమ్మ నాన్న నుంచి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే తప్పిస్తావో అప్పుడు నువ్వు పుత్రుడు అనబడతావు. అంటే హయ్యెస్ట్గా అంతకు మించి ఏం చేసినా కానీ ఉంటుంది ఓకే, కానీ 100% కాలేదు. పున్నామ నరకం నుంచి ఏ విధంగా తప్పించబడతారు మనుషులు? ప్రతిరోజు ధ్యానం చేస్తే, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని రోజు ధ్యానం చెప్పి ఆధ్యాత్మిక శాస్త్రాలను తెలుసుకుంటూ అందరికీ సేవ చేస్తూ ఈ జన్మలోనే కంప్లీట్ లిబరేషన్, మోక్షము అంటాము. అంటే జనన మరణాలకు అతీతమైనటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళు కనుక సాధన చేయిస్తూ ఉండగా వాళ్ళు జన్మ పట్ల, పుట్టుక పట్ల ఆ విషయాలు వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళు సాధన చేసుకుంటూ ఆ యొక్క ఈ యొక్క పుట్టుక జననాల నుంచి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు పుత్రుడు అనబడతావు. ఆధ్యాత్మిక విద్య అమ్మ నాన్నలకు చెప్పాలి. ఆధ్యాత్మిక విద్య వాళ్ళకి చెప్పాలి. ఫస్ట్ మనం నేర్చుకోవాలి కదా స్పిరిచువాలిటీ. మనం నేర్చుకుందాము. ఇక నుండి మన అమ్మ నాన్నలకు చెప్తాం, సమాజంలో ఉన్నటువంటి అందరికీ చెప్పాలి. ఇది చెప్పడం ద్వారా ఏమవుతుంది? మంచా లేకుంటే ఇది అశుభమా? ఎంత మంచిది. ఎవరైనా చెప్తారా? నువ్వు చెప్తే నువ్వు వాళ్ళ జీవితాన్ని ఒక పెద్ద యూటర్న్ తీయించిన వల్ల అవుతావు. కాబట్టి ఆధ్యాత్మిక విద్య, ధ్యానం నేర్చుకుంటూ మన జీవితాలను ఉదయం ధ్యానం చేసుకుంటూ లైఫ్ అచీవ్మెంట్స్ తొందరగా చేసుకుంటూ ఇటు ప్రాపంచికము ఇటు ఆధ్యాత్మికం రెండూ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇది కుటుంబ ధర్మము. నెక్స్ట్ సంఘ ధర్మం. సంఘానికి మనం ఏమిస్తున్నాము? సంఘం నుంచి ఎన్నో తీసుకుంటున్నాము. రాజకీయ వ్యవస్థ నుంచి ఈ చెట్లు, ఈ గాలి, ఇవన్నీ కూడా సొసైటీయే కదా. సొసైటీ నుంచి మనం ఎన్నో తీసుకుంటున్నాము. ఇవాళ రాజమౌళి అంత కష్టపడి తీసినటువంటి సినిమా మనం 3 గంటలలో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనే మానసిక 3 గంటల సినిమాకు 3 సంవత్సరాలు కష్టపడతాడు. ఎవరి గురించి కష్టపడుతున్నాడు? మనం ఒక 100 రూపాయలు ఇచ్చే దానికి సాటిస్ఫై అని అనుకుంటాం. కాదు, ఆ సినిమా 100 రూపాయల వాల్యుబుల్లా? 100 రూపాయలా? ఎంత అనుభూతి ఉంది, ఎంత క్రియేషన్ ఉంది, ఎంత స్టోరీ ఉంది, ఎన్ని నేర్చుకునేవలసినటువంటి ఉన్నవి. బాహుబలి సినిమాలో ప్రభాస్ పోతాడు, నువ్వు ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోంటే ఏదైతే రాముడు తండ్రి మాటను
తండ్రి మాటను విని ఏ విధంగా అడవులలోకి వెళ్తాడో ప్రభాస్ కూడా తల్లి మాట గౌరవించి అట్లనే వెళ్తాడు. నేర్చుకోవాలి. ప్రతి దాంట్లో కూడా రెస్పెక్ట్ వర్డ్స్ ఆఫ్ పేరెంట్స్. అంటే ఒక్కొక్క దాంట్లో మనం ఎన్ని కాన్సెప్ట్స్ ఒక చిన్న డైలాగ్ రాయాలంటే వట్టిగా రాయరు. అక్కడ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, దాని ఫ్యూచర్ ప్రజల పట్ల ఎంత ఇంపాక్ట్, స్టోరీకి ఎంత అనుసంధానంగా ఉంటుంది. అట్లయితేనే ఒక డైలాగ్ మరి వాళ్ళ టైం కాదా, వాళ్ళ ఎఫర్ట్స్ కాదా? మనం దాని నుంచే లేదు సరదాగా లేదు, పూర్తిగా నేర్చుకోవాలి. అది బాహుబలి తీసినందుకు నిజంగా రాజమౌళి గట్టిగా క్లాప్స్. త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు ఎంత ఆనందం. పట్టుకనే వస్తాయి. ఒక ఫోటో తీయాలంటేనే నన్ను ఫోటో తీయని ఒక కెమెరా ఇస్తే వేరే వాళ్ళు ఎవరితో తీస్తారు, ఎవరితో వస్తుంది, ఖాళీ ఇటుంటే ఇలా అంత లేదు. చెప్తున్నా జెన్యున్గా. అట్లాంటిది అంత బ్యూటిఫుల్ క్రియేషన్ జరుగుతుంది సొసైటీలో. సొసైటీకి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతగా ఉండాలి. సంఘం పట్ల ధర్మబద్ధంగా ఉండాలి. సంఘంలో సిటీ బస్లో వెళ్తుంటే లేడీస్కి ఇవన్నీ మినిమమే, కానీ ఇవి ధర్మం 100% హెల్ప్ చేయాలి. నీ దగ్గర ఎంత ఉంటే నువ్వు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వాలి. మనం సంపాదించుకున్నది మన గురించి కాదు, మనం తీసుకుందాం, మనం బ్రతుకుదాం. మనతో పాటు సమాజానికి లేనోళ్ళకు, మనకంటే తక్కువ నిమ్న వాళ్ళకు మనం ఇచ్చేయాలి. నువ్వు దగ్గర దాసి తుదకు దయ్యాల పాలు చేసినట్టు దాసి మనం ఏమవుతుంది? తేనెటీగ ప్రతి దాంట్లో ఇంట్లో తీసుకొస్తుంది మకరందం, అండ్ల తీసుకొస్తుంది మకరందం, ఇంట్లో తీసుకొచ్చి ఏం చేస్తుంది? దాసి లాస్ట్కు దొంగల పాలు చేస్తుంది. అట్లనే మనం దొంగల పాలు చేయద్దు, దొరల పాలు చేయాలి, పేదోళ్ళకి ఇచ్చేయాలి, మనకంటే లేనోళ్ళు సపోర్ట్ చేయాలి, చేయూతనియాలి, రావాలి, అనాథాశ్రమాలకు పోవాలి. ఏంది విషయం ఏంది? నీ దగ్గర ఎంత ఉంటుందంత, నాట్ క్వాంటిటీ ఓన్లీ క్వాలిటీ. ఇక్కడ నుండి ఇవ్వండి, ప్రేమను పంచండి. ఇంత దీని ఒక కుక్క, ఒక చిన్న పక్కపంటి పశుపక్షాదులు నీలో ప్రేమతత్వం పెరుగుతుంది, కరుణ పెరుగుతుంది. మన యొక్క జీవితం నెక్స్ట్ అదే చెప్తా. సంఘం పట్ల ధర్మబద్ధంగా ఉండాలి, అందరికీ సేవ చేయాలి. ఉందా లేదా అందరికీ సేవ చేయాలని? గొప్ప వ్యక్తులు పట్టుకున్న ఏం అవసరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు? రాజ్యాంగాన్ని రచించాడు, సపరేట్గా ఉండొచ్చు కదా. ఏం అవసరం మహాత్మా గాంధీకి? సపరేట్గా ఉండొచ్చు కదా. ఏం అవసరం శివాజీకి? ఏం అవసరం? గొప్ప వ్యక్తులుగా నరేంద్ర మోడీకి అవసరమా? పెళ్లి చేసుకోకుండా ఆయనకు ఎందుకు ఇవన్నీ అవసరం? చేసుకోవచ్చు కదా. ఆయన కూడా కుటుంబాన్ని మెయింటైన్ చేసి 2-3 పిల్లలను వాళ్ళకు కూడా మిట్ల సంపాదనలు ఇచ్చుకుంటూ ఉండొచ్చు కదా. అన్నింటి మనం చేసి నాకు ఏది అవసరం లేదు, దేశ శ్రేయస్సే నాకు గొప్పది, నాకు నా ప్రజలు తప్ప, నా భారతదేశం తప్ప నాకు ఇంకోటి అవసరం లేదని చెప్పేసి ఎందుకు పూనుకున్నాడు? సేవ ఇవ్వడం, నా ప్రజలు మంచుకుండాలి, శ్రేయస్సు, లోక కళ్యాణార్థం, అట్లనే పుడతా అంటారు గొప్ప వ్యక్తులు. మనం కూడా గొప్ప వాళ్ళం కావాలన్నా కావద్దా? లేకుంటే ఇట్లనే తుచ్చమైపోదామా? మనం కూడా గొప్ప వాళ్ళం కావాలి అంటే మనం కూడా ఇచ్చేద్దాం. ఇయ్యాటి నుంచి నీ దగ్గర నువ్వు త్యాగం చేసి ఏమి ఇవ్వస్తావు? నీ స్వధర్మం ఫస్ట్ ఇంపార్టెంట్. నీ స్వధర్మాన్ని చూసుకొని నీ దగ్గర ఉన్న మిగిలింది ఎంతో కొంత ప్రపంచానికి పంచుకుంటావు. అట్లా వెళ్తున్నటువంటి వ్యక్తి ఏడుస్తున్నాడు అనుకో, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగు. సమస్య అంటే ఇగో ధ్యానం చేస్తే నీ యొక్క చెప్పు. ఒక ఉద్యోగంలో నీకు తెలిసిన ఒక ఉద్యోగం పెట్టి, ఒక పుట్ట భోజనం పెట్టి, వాటరి ఏది ఇచ్చినా కానీ ఇచ్చినట్టే. చిట్టి చేతులతో ఇచ్చేస్తే ఏమవుతుంది? పెద్ద చేతులతో ప్రకృతి మనకు ప్రసాదం చేస్తుంది. ప్రకృతికి ఎవరు, నేచర్కి ఎవరు, యూనివర్స్కి గట్టిగా క్లాప్స్. టైం ఎంత? 7:30, 7:26. ఓకే. ఇదేంటి? సంఘ ధర్మము. సంఘం పట్ల కృతజ్ఞతగా ఉండాలి. సంఘానికి మేమున్నామని ముందు వరుసలో చేయెత్తాలి. ఓకేనా? సంఘ ధర్మం ఇది. ఆత్మధర్మము. నెక్స్ట్ ఏంటి? बोरिंग ఉందా? कैसे मेरा बात अच्छा है ना? ऐसा तो एक बार मेरे को बोलो ओ వేసుకోండి. ఓకే. ఆత్మధర్మము అంటే ఏంటంటే ఆత్మ ఎవల్యూషన్ ఆఫ్ సోల్. మనం మొన్న తెలుసుకున్నాము. ఎన్ని రకాలుగా ఎవల్యూషన్ అవుతుంది మన సోల్? 4 రకాలుగా ఎవల్యూషన్ అయింది. ఫస్ట్ మినరల్ కింగ్డమ్ అనండి, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్, ఆ తర్వాత డివైన్ కింగ్డమ్. 5 రకాలుగా మనం ఎవల్యూషన్ కావాలి. రోజు ముందడికి పోదామా, వెనుక పోదామా? ముందుకు పోదాం కదా. ముందుకు పోవాలంటే మన యొక్క జీవితాన్ని ఏం దార్శనిక డైరెక్షన్ ఏం చేస్తుంది? మన ఆలోచన, మన స్వభావం, మన గుణాలు. అవునా కదా? నువ్వు తమో గుణంతో ఈయన రూమ్లో పడుకున్నావు అనుకో,
ఏం పోతారు రా భయ్, ఎవడు అవసరమారా, ఏం ధ్యానం, పొద్దు పొద్దున ఏడ పని లేదు వాళ్ళకు మైకులు పట్టుకొని మొత్తుకున్నా అనుకుంటా సపరేట్గా పడుకున్నాం అనుకో, తమో గుణంతో ఈ ముచ్చట్లు వింటావా? అసలు నువ్వు లేస్తావా? లేవడం ఎదుగుదలనా, పండుకోవడం ఎదుగుదలనా? అంటే పరిమితికి మించి లేవడం, లేవాలి కదా. శ్రీశ్రీ ఏమంటాడు, ఇంకెన్ని రోజులు నువ్వు పడుకున్నటువంటి ఆ దుప్పట్లు నేను చీదరించుకోకముందే లే, వీలైతే పరిగెత్తు, లేకుంటే నడువు, ఇంకా చేత కాకపోతే పాకుతూ పోవు. దాహానికి తప్ప ఆ సముద్రపు నీళ్ళే ఎగసి ఎగసి పడుతుండగా నువ్వెందుకు నీలో ప్రవహించే నెత్తురు లేదా? ఎంత బాగుంటుంది. విల్, కసి, ఓన్లీ మూవ్ ఫార్వర్డ్. ఓకే, కాబట్టి ఈ ఆత్మ ఎదుగుదల 5 టైప్స్ ఉంటుంది. చెప్పిన 5 కింగ్డమ్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఏ కింగ్డంలో ఉన్నాము? హ్యూమన్ కింగ్డమ్. మనమంతా మనుషులమా దేవుళ్ళమా? మనుషులమే. అంటే డివైన్ కింగ్డమ్. మళ్ళీ దేవుడు ఎక్కడనో లేడు. మంచిగా చెప్పారు మేడం, గట్టే క్లాప్స్. వాట్ ఈస్ ద కెమికల్ కాంబినేషన్ ఆఫ్ కార్బన్, కాంపోజిషన్ ఆఫ్ కార్బన్, కోల్, సారీ. వాట్ ఈస్ ద కెమికల్ కాంబినేషన్ ఆఫ్ కోల్? కెమికల్ కాంపోజిషన్ కార్బన్. కోల్ యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏంటిది? కార్బన్. డైమండ్ అది కూడా కార్బనే. మరి బొగ్గుకును వజ్రానికి ఎంత తేడా ఉంటుంది? బొగ్గుకు వజ్రానికి ఎంత తేడా ఉన్నది? రెండు యొక్క అంతర్నిర్మాణం ఒకటే కదా, కార్బన్తోనే మేక్ అయింది కదా. లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ సిస్టమ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ అన్నీ కూడా కార్బన్తోనే ఫామ్ అయింది కదా. మరి ఇది వజ్రంగా ఎందుకు మెరుస్తుంది? ఇది బొగ్గుగా ఎందుకు మిగిలిపోయింది? ఇది నల్లగా ఎందుకు ఉంది? అదంతా షైన్ అవుతుంది. దీన్ని ఎవడు పట్టించుకుంటలేడు. దీన్నేమో నెత్తిన పెట్టుకొని ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప ఏదైనా ఉన్నది అని అంటే అది వజ్రంగా చెప్పబడుతుంది. రెండు కెమికల్ కంపోజిషన్ ఒకటే కదా. ఇద్దరు మనుషులే కదా, ఇద్దరు మనుషులమే కదా. ఒక వ్యక్తి గొప్పగా పరిణామం చెందుతున్నాడు, ఒక వ్యక్తి నీచమైనటువంటి వ్యక్తిగా జైళ్ళల్లో తప్పులు చేసుకుంటూ పడుతున్నాడు. ఒక వ్యక్తి గ్రేట్గా ప్రపంచం యొక్క కీర్తి మొత్తం తాను అనుభవిస్తున్నాడు. ఇంకొక వ్యక్తికి కామన్ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు కూడా మూవ్ ఫార్వర్డ్ కాలేకపోతున్నాడు. ఎందుకు? అది పెరిగినా అది ఉన్నటువంటి ప్రెషర్ అండ్ టెంపరేచర్ని బట్టి బొగ్గు కాస్త వజ్రంగా మారుతుంది. మనం కూడా మనం ఉన్నటువంటి ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఎవల్యూషన్ ప్రకారం ఈ శరీరంలోనే దైవత్వాన్ని పొందుతాము. ఈ శరీరం ఉండగానే దేవుళ్ళుగా మారుతాము. బొగ్గు హైయెస్ట్ ప్రెషర్ అండ్ టెంపరేచర్స్ అన్నిటికి ఎవల్యూషన్స్ గురై లాస్ట్కి వజ్రంగా మారుతుంది. మనం కూడా ఎన్నో రకాలైనటువంటి దెబ్బలు తినుకుంటూ, డక్కాముక్కి తినుకుంటూ ఈ ప్రపంచంలో ఈ భౌతిక ఈ ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు, అన్నిటికీ లాభాలకు నష్టాలకు రాగాలకు అతీతంగా, భావదేశాలకు అతీతంగా అన్ని అనుభవించి అన్ని డక్కముక్కి తిన్న తర్వాత నీ లోపల ఏం లేదని అది అర్థమవుతుంది. శూన్యస్థితికి పోవడమే దైవస్థితి. అప్పుడు దైవంగా మారుతావు. హ్యూమన్ కింగ్డమ్ నుంచి డివైన్ కింగ్డమ్లోకి మారాలి అంటే మనమంతా ప్రజెంట్ హ్యూమన్లో ఉన్నాము. హ్యూమన్ యొక్క భావస్థితి, ఇందులో మళ్ళీ 3 గుణాలు ఉంటాయి అనండి. తమో గుణము, రజోగుణము, సత్వగుణము, దీని తర్వాత విశుద్ధ సత్వగుణము. సో తమో గుణము అంటే ఎక్కువ లేజీ యాక్టివిటీస్గా ఉంటారు, ఎక్కువ మూవ్ గారు, ఎక్కువసేపు పడుకుంటూ ఉంటారు, ఎక్కువ యాక్టివ్గా ఉంటారన్నట్టు, అన్నిటికీ పార్టిసిపేట్ గారు. తమో గుణులు అంతా ఏం కావాలి? తొందరగా రజోగుణులుగా మారాలి. అంటే యాక్టివ్ కావాలి. ఫస్ట్ నువ్వు స్టెప్ అయ్యి, అది రైటా రాంగా సెకండరీ. ఈ రోజు నుంచి లే, తమో గుణ స్వభావం అంతా లే. ఫస్ట్ నెవర్ గివ్ అప్ ఫస్ట్. ఓ అర్జున కృతనిశ్చయ, ఫస్ట్ ఉటో, నువ్వు లేచిన తర్వాత తమో గుణం ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత అందరినీ చూస్తూ ఎంతో కొంత తను కూడా నడవడం, తను కూడా మాట్లాడడం, తను కూడా తొందరగా యాక్టివ్గా మారడం, రజోగుణాలుగా మారుతారు. రజోగుణంలో ఏమవుతాయి అంటే తప్పులు వస్తాయి. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పుట్టుడుతోనే డైరెక్ట్ క్యాట్ వాక్ చేసినామా? డైరెక్ట్ మనకు 100 మీటర్స్ రన్ కొట్టినామా? ఏం చేసినాం? ఫస్ట్ అంబాడినాము, తర్వాత తప్పటడుగులు వేసినాము, తర్వాత నడక నడిచినాము, ఆ తర్వాత పర్ఫెక్షన్ వైపుగా నడిచినాము, ఆ తర్వాత ఈరోజు ఇంత అద్భుతంగా నడుస్తున్నామంటే దీనికి మూలంలో ఏమున్నాయి? తప్పటడుగులు ఉన్నాయి. అర్థమైందా కాలేదు? దీనికి మూలంలో ఏమున్నాయి? తప్పటడుగులు వేసిన తర్వాతనే మంచిగా అడుగులు వేస్తున్నాము. అలానే పుట్టగానే డైరెక్ట్ మనకు మంచి శాస్త్రీయ సంగీతంలో పాటలు పాడినామా? ఏఆర్ రెహమాన్ పాటలు పాడినామా? అపస్వరాలు వచ్చినాయి, ఏదో మాటలు మాట్లాడినాము, అపస్వరాలు, చిన్న మాటలు, ఏవో మాటలు మాట్లాడిన తర్వాత చిన్నగా మా అమ్మ అనుకుంటా పర్ఫెక్షన్ వైపుకు వచ్చాము. ఈరోజు మంచిగా మాట్లాడుతున్నాము. అట్లనే
ఈ రజోగుణంలో ఉన్నటువంటి తప్పులు చేయడం, సమాజంలో జరుగుతున్న విధ్వంసాలన్నీ కూడా ఈ రజోగుణం వాళ్ళు ఈ మర్డర్స్ అటెంప్ట్స్, వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, ఇవన్నీ జరిగేటి ఈ గుణ స్వభావాలతో జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, వీటి నుంచి నేర్చుకుంటారు. గతం నుంచి, తప్పుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అనుభవాలను, ఎక్స్పీరియన్సెస్ నేర్చుకుంటాం. ఎక్స్పీరియన్సెస్ నేర్చుకున్న తర్వాత ఏమవుతుంది, గతంలో జరిగిన తప్పు ఇక మళ్ళీ ఎప్పుడు జరగదు అని చెప్పేసి ప్రస్తుతంలో ఒక అద్భుతమైనటువంటి, సుందరమైనటువంటి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారు. రజోగుణం నుండి సత్వగుణం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువ ప్రేమ, కైండ్నెస్, జాలి, దయ, కరుణ, అందరికీ చారిటీ, హర్ట్లీ, అందరికీ పంచాలి, ఏదో చేయాలి, సమాజానికి ఏదో చేయాలని ఈ అపారమైనటువంటి ఈ ప్రేమను కలిగి ఉంటాంటారు. చెప్పండి, మనం ఇప్పుడు ఏ గుణంలో ఉండాం? సాత్విక్ ఫుడ్ అంటారు. ఏ గుణంలో ఉందాం మనమంతా? సత్వగుణంలోకి రావాలి, సత్వగుణంలోకి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, సత్వగుణంలోకి ఎవాల్యూట్ కావాలి. ఓకేనా? ఇక నుండి మనమంతా ఏ గుణంలోకి మారాలి ట్రై చేద్దాం? సత్వగుణంలోకి మారాలి. ఆ సత్వ తర్వాత విశుద్ధ సత్వం, అది ఇక నిర్గుణం అంటారు, ఇక గుణరాహిత స్థితి. ఇట్లా ఎవల్యూషన్ ఆఫ్ సోల్లో మన యొక్క ఆత్మ ఎదుగుదల ఈ గుణాలకు బందీ అయి ఉంటుంది. కాబట్టి గుణాలను మార్చుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత వాట్ ఈస్ ద టైం? గుణాలను చక్కగా సంస్కారవంతంగా మార్చుకున్న తర్వాత ఈ ధ్యాన సాధన చేస్తూ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ఇప్పుడు ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అంటే ద కన్క్లూజన్. ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? నేర్చుకున్నాం, ఇంట్లో కుటుంబం మంచిగుంది, జాబ్ చేసుకుంటున్నాం, ఉద్యోగం చేసుకుంటున్నాం, మంచిగుంది. మరి వీడికే స్టాప్ చేద్దామా? మన లోపల ఇంకా శక్తి ఉంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. లైఫ్ పర్పస్ అదే కదా. లైఫ్ పర్పస్ ఇంతేనా? మనం పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఏదో ఇంతేనా లైఫ్? ఇంకేం లేదా? ఉదాహరణకు ఉన్నారు కదా మనకంత యోగీశ్వరులు, గొప్పోళ్ళంతా. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికలోకి చాలా వెళ్ళిపోవాలి, దానిలోకి అంతర్భాగంలోకి వెళ్ళిపోయి ఒక యోగీశ్వరులుగా మారాలి. ట్రాన్స్ఫర్మేషన్, దైవిక గుణంగా మారదామా? బొగ్గులాగానే ఉందామా? వజ్రంగా మారదామా? వజ్రంగా మారాలి అంటే ఆధ్యాత్మిక సాధన చేయాల్సిందే. ఈ యొక్క స్పిరిచువాలిటీకి చాలా లోతుల్లోకి వెళ్ళిపోయి నీ యొక్క ప్రాపంచిక చూసుకో, విస్మరించక ఎక్కడ కూడా. చెప్పినా కదా, ఎక్కడ కూడా విస్మరించకు. కుటుంబాన్ని వదిలి హిమాలయాలకు పోవాల్సిన అవసరం లేదు, కుటుంబాన్ని వదిలి ఆశ్రమాలకు పోవాల్సిన అవసరం లేదు, కుటుంబాన్ని వదిలి ఇంకొక ఏదో గురువు దగ్గరికి పోవాల్సిన, గురువుల యొక్క ఇల్లునే ఆశ్రమంగా మార్చుకో. గృహస్థాశ్రమం, ఇంటినే ఒక ఆశ్రమంగా మార్చేసేయాలి. గృహస్థాశ్రమం మరి ప్రతిరోజు సాధన చేయాలి. అపారమైనటువంటి ధ్యానం చేస్తూ ఉంటాయి. ఎన్నున్నాయి శరీరాలు? మనకు 7 శరీరాలు ఉన్నాయి. ఒక శరీరం అని మనం అనుకుంటున్నాం, 7 శరీరాలు ఉన్నాయి. ఈ 7 శరీరాలకు అనుసంధానం జరుగుతుంది నీ ధ్యాన సాధన ద్వారా. అనుసంధానం జరిగి ఏమవుతుంది, లాస్ట్కు ఉన్నటువంటి ఆత్మతోని అనుసంధానమైనటువంటి పరమాత్మతోని మనకు చక్కటి వారధి ఏర్పడుతుంది. నీకును ఎమ్మెల్యేకు డైరెక్షన్ మంచి ఒక కాంటాక్ట్ ఉంటే నువ్వు సీదా డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడవా? అవునా కదా? ఎట్లాంటి సంబంధం లేని వ్యక్తి అసలు పోగలుగుతాడా? ఆఫీస్కైనా పోగలుగుతాడా? అట్లనే మనకున్న విశ్వానికి వారధి కావాలి, 7 శరీరాల అనుసంధానం కావాలి. రామసేతు నిర్మించుకుందాము. రామసేతు ఇక్కడి నుండి ఆత్మకు రామసేతు వేద్దాము. రామసేతు అంటే మరేదో కాదు. రామసేతు వేసింది ఎవరు? వానరులు. అంటే వానరులు ఎవరి కొడుకులు? వాయుపుత్రులు. మరి మనకున్నది ఏంటిది? వాయువు అనే ఒక శ్వాసధారను పట్టుకుందాము. మనం కూడా రామసేతు కట్టుకుందాం మన యొక్క అంతర్భాగంలో. పోయి సీతను తీసుకొచ్చుకుందాము. సీత అంటే ఏంటిదో మరేదో కాదు, ధ్యానము. మనం కూడా వాయువును ద్వారా బ్రతుకుతున్నామంటే మనము వాయుపుత్రులమే. మనం కూడా వారదేద్దాం. ఈ భౌతిక శరీరం నుండి ఆత్మ ప్రపంచం వైపుకు, ఇక్కడి నుండి అక్కడికి వారదేసేసి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, పరిపూర్ణమైనటువంటి సర్వకాల సర్వ వ్యవస్థలలో నువ్వు ఎక్కడున్నా ఆనందంగా బ్రతికే కలిగేటువంటి స్థితిని పొందుదాము. దీని పేరే మోక్షం అంటాము, ముక్తి అంటాము, ఎన్లైటైన్మెంట్ అంటాము. ద హైయెస్ట్గా దీనికి మించింది ఇంకొకటి లేదు. ఇది లైఫ్ పర్పస్. ఎట్లుంది టాపిక్ ఇవాళ? లైఫ్ పర్పస్ జీవితం కానే ఆగిపోకూడదు. ఎన్నున్నాయి? సంఘధర్మము, ఆత్మధర్మము. మరి ఎంతమంది వేసుకుంటారు వారధి? 7 శరీరాల అనుసంధానం ఎంతమందికి అవుతుంది? భౌతిక శరీరము, ఎమోషనల్ బాడీని తక్షణమే మనం దాటివేయాలి. మన శరీరాన్ని, మన జీవితాన్ని శాసిస్తున్నది ఏంటంటే మన ఎమోషన్స్తోనే మన జీవితం మొత్తం శాసిస్తున్నది. ఎమోషన్స్ మీద మాస్టరీ రావాలి అంటే ధ్యానం బాగా చేస్తే అపారమైనటువంటి శక్తి వస్తే నీ యొక్క భావాలు, నీ యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా
నువ్వు డిగ్రేట్ అయ్యే నిన్ను బాధ పెట్టే ఫీలింగ్స్ అన్నీ కూడా తక్కువగా మారతాయి. నీ ముందు సమస్య ఉంది, నీ ముందు సమస్య పెద్దదిగా ఉంది, సమస్యను చిన్నదిగా చేయలేం. నువ్వు పెద్దగా మారు, సమస్య ఆటోమేటిక్గా చిన్నగా అవుతుంది. కళ్ళ ముందు ఏ సమస్య ఉన్నా కానీ కూర్చో కూర్చో కూర్చో, ధ్యానం చేయి 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 చేయి. నీ నుంచి పాజిబిలిటీ ఉంది కాబట్టి, నీ యొక్క లోపల నుంచి పాజిబిలిటీ ఉంది కాబట్టి అతి శక్తివంతమైన పాజిబిలిటీ బయటకు వచ్చేస్తుంది. ఒక ప్రధానమంత్రి చేసిన పనికి నీకు చేసిన పనికి ఎంత తేడా ఉంటుంది? ఎందుకు మరి ఆయనకు అంత పవర్ ఉన్నది? ఆయన పవర్లో ఉన్నాడు. ఆ పవర్ నుంచి అద్భుతంగా జరుగుతుంది. నువ్వు కూడా పవర్ఫుల్గా విశ్వం యొక్క విశ్వశక్తిని గ్రహించి పవర్ఫుల్గా ఒక యోగీశ్వరుడు ఒక మాట మాట్లాడితే ఇట్ ఈస్ దట్ విల్ బి ఇమీడియట్లీ మేనిఫెస్ట్ అవుతుంది. తదాస్తు అంటారు పూర్వం దేవుళ్ళు, తదాస్తు అనగానే సంభవించింది. మరి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. చెప్పండి, ఇప్పుడు ధ్యానం ముసలోళ్ళు చేసేదా, అందరు చేసేదా? ఏజ్ మీద పడ్డ వాళ్ళు చేసేదా? ప్రతి ఒక్క చిన్న పిల్లగాని నుండి మొదలు చేసుకొని అందరు చేసేదా? ధ్యానం చేస్తే మన జీవితం ఏమవుతుంది? అద్భుతంగా మారుతుంది. ధ్యానం చేయకపోతే మన జీవితం బొగ్గు. ఏంటిది? బొగ్గు. ధ్యానం చేస్తే మన జీవితం ఒక వజ్రంగా మారాలి. అన్నీ మీ చేతుల్లో ఉన్నాయి, ఎక్కడో చూడకండి. సో ఇది ఈరోజు లైఫ్ పర్పస్. అద్భుతమైనటువంటి ధ్యాన సాధన చేద్దాము. మంచి అందరం ఫ్రెండ్లీగా ఉండుకుంటూ ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం మళ్ళీ మళ్ళీ రాదు. జీవితం వస్తుంది, ఎప్పుడో వస్తుంది. మళ్ళీ జన్మలు ఉన్నాయి, మరు జన్మలు ఉన్నాయి కానీ ఇట్లాంటి ఈ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందా? మళ్ళీ నేను వస్తానా? మళ్ళీ మీరు క్యాంపస్లో సీట్ కొడతారా? మళ్ళీ మ్యాచ్ ఇవన్నీ అవుతుందా? పని ఎరుక ఉన్నప్పుడు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. దీపం పోయిన తర్వాతనే ఇల్లు చక్కదిద్దుకుంటా అంటే ఏ విధంగా ఉంటుంది? అట్లనే మన లోపల శక్తి ఉన్నప్పుడే, మన లోపల యుక్తి ఉన్నప్పుడే, మన లోపల బుద్ధి శక్తి అన్ని సమపాలలో ఉన్నప్పుడే మంచి చక్కగా యవ్వనంగా చెప్తాడు కదా వివేకానందుడు, ప్రపంచంలో ఉన్నట్టు ఈ విశ్వంలో విశ్వశక్తి మొత్తం మీ లోపలనే ఉంది, విజృంభించు. నాకు ఒక 30 మంది యవ్వనస్తులు ఉంటే, 30 మంది మంచి యవ్వనులు ఇస్తే ప్రపంచాన్ని మొత్తం మార్చేస్తాను అని అంటారు. మనమంతా శక్తి లేని వాళ్ళం కాదు, శక్తి ల్యాక్ ఆఫ్ ఎనర్జీ పర్సన్స్ కాదు, మనమంతా ఎనర్జీ రిసీవర్స్. నువ్వు అనుకుంటే నార్మల్ మ్యాన్వే, నువ్వు నార్మల్ వ్యాన్వే, కానీ నువ్వు తలంచితే మ్యాన్గా మారుతావు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. సో గత 9 డేస్లో ఉన్నాము. మరొకసారి మన డేకి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుచున్నాం. 9 రోజుల నుంచి మంచి చక్కగా ఒక్కొక్క టాపిక్ నేర్చుకుంటున్నాము. ఈ సెషన్ మనకు వరమా శాపమా? వరం. కాబట్టి దీన్ని 100% యూటిలైజ్ చేసుకుంటూ మన జీవితాలను ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం వైపుకు బాటలు వేసుకుందాము. సో ఈరోజు అందరూ కూడా ఒక్కొక్క 2 మినిట్స్ 3 మినిట్స్ జస్ట్ మీరు ఈ కార్యక్రమానికి ఏ విధంగా వచ్చారు, ఫస్ట్ త్రూ పాంప్లెట్ ఆర్ ఫ్రెండ్స్ వాట్సాప్ ఏ విధంగా వచ్చారు, ఈ 9 రోజుల సెషన్, ఈ మన యొక్క 11 డేస్ సెషన్ మీకు ఏ విధంగా అనిపించింది? అందరు జెన్యున్గా ఓపెన్గా జస్ట్ 1 or 2 వర్డ్ 3-4 వర్డ్స్లలో చెప్పేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకు బ్రదర్ ఓకేనా? లేడీస్ సైడ్ నుంచి ఒక్కొక్కరు మీరు రండి అమ్మ. ఒక్కొక్కరు. ఫస్ట్ నుంచి నేను డైలీ వచ్చిన, ఒకరోజు మిస్ అయినా. చాలా బాగా అనిపిస్తుంది, డే అంతా యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో కొత్తది హ్యాబిట్ బ్రేక్ చేద్దాం. ఎన్ని రోజులు కూర్చుంటాం? ఏమంటున్నా, కూర్చున్న మీ పదాలు మిమ్మల్ని చిరాకు చెందక ముందే ప్రయాణించండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ మౌనిక ఫ్రమ్ MBA. నాకు ఈ ప్రోగ్రాము నా ఫ్రెండ్స్ నుంచి తెలిసింది. ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు రేపటి నుంచి ఉస్మానియా ఫౌండేషన్ ఇది ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావాలి అని అంటే, నేను ఎప్పటి నుంచో అందరు చెప్తూ ఉంటారు ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి, వేకప్ ఇన్ ది మార్నింగ్ ఈజ్ ద గుడ్ హ్యాబిట్ ఫర్ ఎవ్రీ వన్ అని. బట్ ఐ డింట్ ఎక్స్పీరియన్స్ ఎనీవేర్. నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను. అందరు చెప్తారు మార్నింగ్ లేచి చదవడం కంటే గొప్పది ఏది లేదని, కానీ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అయినా నేను ఇప్పటి వరకు 0.25 జస్ట్ 1 మార్క్తో లాస్ అయినవి చాలా ఉన్నాయి. నేను బ్యాంక్ PO, SSC, CGL అట్లా చాలా మిస్ అయ్యాను. నేనే చెప్తున్నారు కదా ఒకసారి ట్రై చేద్దాం అనుకోవడమే, కానీ నేను నైట్ 2 వరకు 3 వరకు చదివిన రోజులు ఉన్నాయి. కానీ మార్నింగ్ 5కి లేవడం అంటే నా వల్ల కాదు. అట్లా నేను అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి నేను మార్నింగ్ లేవడం అలవాటు చేసుకున్నాను ఫస్ట్. ఇప్పటి వరకు నా ఎగ్జామ్ రేపు ఉందనంగా కూడా నేను మార్నింగ్ 8కి 7:30కి అలా లేచేదాన్ని.
ఇప్పుడు నేను మార్నింగ్ 5:30కి అది ఆటోమేటిక్గా నా మైండ్ హ్యాబిచుయేట్ అయిందన్నమాట. జస్ట్ 10:30కి పడుకోవడం, మార్నింగ్ 5:30 అయిందంటే ఫస్ట్ 2 డేస్ అలారం పెట్టుకున్నాను. ఇంకా అది ట్రైన్ అయింది నా మైండ్. 5:30కి లేవాలి, వెళ్ళాలి అనేది. నేను మార్నింగ్ లేవడం అలవాటు చేసుకున్నాను. దీనివల్ల నాకు చాలా టైం సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఉస్మానియా యూనివర్సిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఉదయాన్నే లేస్తున్నాం. ఎంత గ్రేట్! ఉదయాన్నే లేవడం ద్వారా ఈ కార్యక్రమానికి రావడం ద్వారా ఎన్ని గంటలు మనకు గిఫ్ట్గా దొరుకుతుంది ఎక్స్ట్రా అన్నిటికంటే వాల్యుబుల్ ఏంటి, టైమే కదా. టైం ఒక గంట మనకు అరుదుగా దొరుకుతుంది. చూడండి, ఫస్ట్ మన టైం నుంచి మనకు స్టార్ట్ అయింది. నెక్స్ట్ రెండమ్మా, 1 by 1 అందరు మాట్లాడలే. 1 minutes మీకు ఏ విధంగా మాట్లాడితే మీ ఓన్ ఫీలింగ్లో మీరు ఎక్స్ప్రెస్ చేయండి మీ ఫీడ్బ్యాక్. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు మనీషా. నేను ఇక్కడికి నా ఫ్రెండ్ అను ద్వారా వచ్చిన. ఆమె పాంప్లెట్ చూసి ఫస్ట్ రోజు రావడానికి నా ఫ్రెండ్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. ఆమె వచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఆమె చదువుకోవడానికి వెళ్ళింది. అందుకు నేను అనుకు థ్యాంక్స్ చెప్తున్నాను. నేను 2 నెలల నుంచి మెడిటేషన్ నేర్చుకుందామని అనుకుంటున్నా. యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ ఉన్నా ఏది మనకి అంత ప్రభావం నా మీద చూపలేదు. ఎందుకంటే నాకు ఎలా నేర్చుకోవాలనో అర్థం కాలేదు. కానీ ఇది నాకు చాలా మంచిగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. ధ్యానం వలన మనం ఏదైనా చేయగలం. థ్యాంక్ యూ అన్న. ప్రసన్న. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరినీ ఇక్కడ చూడడం హ్యాపీగా ఉంది. అయితే నాకు మెడిటేషన్ ద్వారా ఎట్లా తెలిసిందంటే, ఆర్ట్స్ కాలేజ్లో మేము అందరం ఫొటోస్ దిగుతుండే రిపబ్లిక్ డే రోజు. అన్న పాంప్లెట్స్ తీసుకొని వచ్చిండు. అయితే అందరికీ ఇచ్చిండు, మా ఫ్రెండ్స్ అందరికీ. అయితే వాళ్ళు కామెంట్స్ చేసుకుంటూ ఉన్నారు, మీరు వెళ్ళాలి, మీకే అవసరం అన్నట్టు. అయితే అప్పుడు అన్న అన్నాడు అందరికీ అవసరం అని. అయితే మెడిటేషన్ ఎవరికి అవసరం లేదు అంటే, ఎవరికైతే 100% వాళ్ళ మైండ్ పైన, వాళ్ళ సెన్సెస్ పైన కంట్రోల్ ఉంటుందో వాళ్ళకి మెడిటేషన్ అవసరం లేదు. మనకు అట్లా కాదు కదా, మనకు 1% కూడా లేదని అనుకుంటున్నా. బై ద వే, ఈ టాపిక్స్ పైన నాకు క్యూరియాసిటీ ఉంటుండే, ఎట్లా తెలుసుకోవాలి అని. అన్న ద్వారా అది తెలుసుకున్నా. థ్యాంక్స్ యూ చిరు అన్న. చదివేటప్పుడు గంట చదువుతుండే నేను, ఇంకో గంట బ్రేక్ తీసుకుంటుండే. అంటే అసలు ఫోకస్ ఉండేది కాదు. ఈ మెడిటేషన్ ద్వారా కొంచెం ఫోకస్ అవుతున్నా అని అనిపిస్తుంది. అండ్ ఓవర్ థింకింగ్, యాంగర్ ఇష్యూస్ అన్నీ ఉంటుండే నాకు. ఏదైనా సినిమా చూసినా దాని గురించి 2 రోజులు డిస్కస్ చేసుకుంటుండే. ఏదైనా టాపిక్ జరిగినా 2 రోజులు బయటకు వచ్చేదే కాదు టాపిక్ నుంచి. అండ్ మెడిటేషన్ వల్ల కొంచెం ఓవర్ థింకింగ్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు మీరు నాకు డే రాసిచ్చి, నిన్ననే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఎవరు పోవడానికి వీల్లేదు. నీకు స్నాక్స్ కూడా పట్టుకొని వచ్చిన మేడం వాళ్ళు, మన బ్రో వాళ్ళు తీసుకొచ్చి. నెక్స్ట్ ఇంకోళ్ళు మేడం రండి. ఇక్కడ మాట్లాడారు నాకు తెలుసు, హాస్టల్లోనే అయితే తారనాక వినబడుతున్నాయి మీ ముచ్చట్లు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాక్చువల్గా నేను మెడిటేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే, కానీ మనకి ఉస్మానియాలో లైబ్రరీ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇలాంటి అన్నయ్య వాళ్ళు వచ్చి ఎప్పుడు ఇక్కడ చేయలేదు. కానీ ఫస్ట్ టైం నేను 2 years సెకండ్ ఇయర్ పీజీ సెకండ్ ఇయర్. నేను ఫస్ట్ ఇయర్లో ఇలాంటి అన్న వాళ్ళు నేను చూడలే, కానీ ఆపర్చునిటీ సెకండ్ ఇయర్లో లభించినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ మెడిటేషన్ అనేది మనిషిని ఎంత ప్రభావితం చేస్తుందో ఈ 9 daysలో నేను ఎక్స్పీరియన్స్ అయినా. కాకపోతే యాక్చువల్గా చెప్పాలంటే నాకు సెకండ్ డేనే, కానీ సెకండ్ డేలో ఈ 9 days ఎలా మీరు ఎక్స్పీరియన్స్ అయినో ఈ 2 daysలో నేను ఎక్స్పీరియన్స్ అయినని ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అన్న. చాలా బాగా మాట్లాడినావు నాన్న. అయిపోయాక అంతే, రండి కమ్ ఫటాఫట్ సింపుల్గా మాట్లాడింది. గుడ్ మార్నింగ్ అందరికీ. మా ఫ్రెండ్ అన్నట్టుగా మా రూమ్ ఆమె ఒక ఆమె చెప్పింది, ఆమె పాంప్లెట్ ద్వారా మేము తెలుసుకున్నాం. మా ఫ్రెండ్ వస్తావా అని నన్ను అడిగింది ఫస్ట్ డే, కానీ నాకు ఒకసారి పోవాలనిపించింది, ఇంకోసారి వద్దనిపించింది. కానీ తర్వాత ఫస్ట్ డే మాత్రం వెళ్ళలేదు. ఏమొద్దులే, ఏం చేసుకుందాంలే అని సైలెంట్గా ఊకున్నా. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ పోతామన్నారు. సరేలే, పోతున్నారుగా, ఎట్లుంటుందో చూద్దాం, ట్రై చేద్దాం అని వచ్చిన తర్వాత వాళ్ళు మెడిటేషన్ ఇట్లా చెప్పడం, తర్వాత 1 hour ధ్యానం చేయించి తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒక్కొక్కటి టాపిక్. తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించింది, డైలీ రావాలనిపించింది. డైలీ వచ్చినా, కానీ 9 days ఎలా అయిపోయినాయో కూడా అర్థమవుతలేదు. అంత మంచిగా ధ్యానం నాకు చాలా యూజ్ అవుతుంది ఆ ధ్యానం చేయడం వల్ల. ఇన్ని రోజులు ఏదో ఇట్లా మెడిటేషన్ అంతకుముందు నేను ఈ మెడిటేషన్ చేయడం ఫస్ట్ టైం వచ్చిన, అసలు ఎంత బాగుంటుందా అని కూడా అనుకోలే నేను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రా. నెక్స్ట్ అమ్మ, ఇంత ధైర్యంగా మాట్లాడు, నిజంగా గ్రేట్. నిజంగా అసలు వీళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు, చాలా గ్రేట్ కదమ్మా. మా గట్టిగా క్లాస్ కొట్టండి.
తర్వాత మీరు వాళ్ళకి కొడితే వాళ్ళు మీకు కొడతారు, రైట్. మీరు కొట్టకపోతే వాళ్ళు కొట్టారు, మరి రైట్. కొంచెం నర్వస్గా ఉంది. అంతకుముందుకు ఏం భయపడేదాన్ని కాకపోతుండే, బట్ ఓకే. ఫస్ట్ మేము లేచేది 7 o'clock డైలీ. బెడ్ మీద అనుకుని మా 3 ఫ్రెండ్స్ నువ్వు లేవే ఫస్ట్ మాది అట్లా ఉంటుంది అనమాట. బట్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక మేము 6 o'clockకి 5:45కి లేవడం స్టార్ట్ చేసినాం. మాకు తెలియకుండానే ఒక న్యూ టైం టేబుల్ సెట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ మార్నింగ్ లేవడం, ఇక్కడ రావడం, దాని తర్వాత యోగా చేయడం, మళ్ళీ వెళ్ళి చదువుకోవడం. బెడ్కి 11 o'clockకి వెళ్ళే వాళ్ళం, 10 o'clockకి వెళ్ళడం స్టార్ట్ చేసినాం. మాకు తెలియకుండానే ఒక పేపర్ మీద వేసుకొని టైం టేబుల్ సెట్ అయిపోయింది మాకు. థ్యాంక్ యూ అన్నదానికి. అండ్ లైఫ్లో నేను 2 కాన్సెప్ట్స్ని చాలా నమ్ముతాను. ఒకటి, లైఫ్ షుడ్ బి గ్రేటర్ రాదర్ దెన్ లాంగ్. ఇది ఒక మహానీయుడు చెప్పిండు. ఎవరు? అంబేద్కర్. దాని మీనింగ్ చెప్పగలుగుతారా? మనం ఎన్ని రోజులు బతికినామని కాదు, ఎంత గ్రేట్ఫుల్గా బతికినాం అనేది ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ 2020 అయిపోయింది కదా, డిసెంబర్లో నేను చూసుకున్నాను అన్నమాట అసలు ఈ 2023లో నేను ఏం చేసినా అని. బట్ నాకేం కనిపించలేదు. కానీ ఈ ఇయర్ 2024 డిసెంబర్లో నేను తెలుసుకున్నాను ఏంటంటే, నేను అనుకుంటాను ఈ ఇయర్లో నేను ఏం నేర్చుకున్నాను అంటే ఖచ్చితంగా అందులో ఈ 11 days మెడిటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న ఫర్ దట్. అండ్ సిన్స్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్ నాకు ఇష్టమైంది పే బ్యాక్ టు సొసైటీ. దానికి ఇప్పుడు అన్న ఒక ఆదర్శంలో నిలబడ్డాడు. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈ సెషన్ వల్ల మీరు తొందరగా లేవడం, సో ముగ్గురి ఫ్రెండ్స్ మధ్యలో రోజు నువ్వంటే ఇట్లా నడుస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ నువ్వు రన్న. ఆ ముగ్గురు ఇట్లా నెక్స్ట్ ఎవరు ఇంకా రండి. ధ్యానం అనేది కోట్లు ఇచ్చిన కొనలేని సంపద. ఈ అవకాశం మాకు ఇచ్చిన అన్నకి థ్యాంక్స్ అన్న. ధ్యానం అనేది కోట్లు ఇచ్చినా కొనలేని సంపద కాదు, నీ మాటలు కోట్లు ఇచ్చినా కొనలేదు. ఒకటే ముచ్చట మాట్లాడిపోతున్నావు కదా, నీ మాటలు కోట్లు ఇచ్చినా కొనలేని సంపద అయిపోతుంది. నెక్స్ట్ రండమ్మ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎప్పుడైనా నేను ఒక్కదాన్ని కూర్చొని మెడిటేషన్ చేసుకుందును. సో ఇక్కడికి వచ్చి ఇంతమందితోటి మెడిటేషన్ చేసుకోవడం చాలా బాగుంది. సూపర్ ధైర్యం చేస్తున్నారు చూసి, నాకు కావాల్సింది అది, మీ మాటలు కాదు. మీరు ఒక కొత్త స్టెప్ వేస్తున్నారు చూసి, ధైర్యం వైపు కాదు నాకు కావాలి. నెక్స్ట్ ఇంకొకరు రండి, ఫటాఫట్ క్లాప్స్ కొట్టాలి మామ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు హర్షిత. నేను ధ్యాన ప్రోగ్రామ్కి రావడానికి కారణం పాంప్లెట్ చూసి వచ్చాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చాను. ఇది స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి నేను మిస్ అయిందంటే ఒక 2 sessions మిస్ అయినాను. ఆ 2 sessions మిస్ అయినా నేను రాకుండా నా ఫ్రెండ్స్ని పంపించాను. ఈ మెడిటేషన్ కంటిన్యూగా 9 days ప్రోగ్రామ్కి మా ఫ్రెండ్ వచ్చింది. మెడిటేషన్ వల్ల నీకు ఏమైనా చేంజెస్ అనిపిస్తున్నాయా అని మా ఫ్రెండ్ అడిగింది. తను అనిపిస్తున్నాయని, డైలీ రొటీన్ యాక్టివిటీస్ చేంజ్ అవుతున్నాయి, చాలా యాక్టివ్గా ఉంటున్నాను అని చాలా చెప్పింది. అండ్ నా ఫ్రెండ్ ఇంతకుముందు మాట్లాడింది కదా గౌతమి, తను అన్నది, హర్ష నీకు ఏమైనా అనిపిస్తుందా అని, ఏమైనా యాక్టివ్గా అనిపిస్తుందా, ఏమైనా చేంజెస్ అనిపిస్తుందా. నేను ఒక్కదాన్ని మెడిటేషన్ చేసేటప్పుడు నాకు అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. కొంచెం నెగిటివ్ థాట్స్ అనేవి వస్తున్నాయి. కానీ నేచర్లో అందరం కలిసి కూర్చొని మెడిటేషన్ చేయడం ద్వారా నాకు ఎక్కడలేని అపారమైన శక్తి వస్తుంది అని అన్నది. మోర్ ఓవర్ నేను ఈ మెడిటేషన్ ప్రోగ్రామ్కి రావడం కాకుండా మా పేరెంట్స్కి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను మెడిటేషన్కి వెళ్తున్నాను, మెడిటేషన్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాను అండ్ వెళ్ళు అని అన్నారు. వాళ్ళకి నేను ప్యాంప్లెట్ది ఫోటో తీసి పెట్టాను. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. మా ఫ్యామిలీ, మా తండ్రి గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు. నేను రావడం, ఆ ప్యాంప్లెట్ జస్ట్ ఇట్లా తీసి ఫోటో తీసి పెట్టడం ద్వారా నెక్స్ట్ సాటర్డే వీలైంది కాబట్టి మా డాడీ వచ్చిండు. మళ్ళీ ఈ సాటర్డే సండే డాడీకి హాలిడే కాబట్టి మళ్ళీ మా డాడీ ఇక్కడికి వచ్చారు. అక్కడ ఉన్నారు మా నాన్నగారు. రాములు సిన్స్ మా డాడీ మాస్టర్. చాలా బాగా మాట్లాడినావు నాన్న, క్లాప్స్ నాన్న, క్లాప్స్. నెక్స్ట్ రండమ్మ. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు మాధురి. నేను కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను. నేను ఈ అన్నయ్య మేము ఆ రోజు రిపబ్లిక్ డే రోజు ఫొటోస్ దిగుతుంటే పాంప్లెంట్ ఇచ్చి రేపటి నుంచి మెడిటేషన్ క్లాసెస్ ఉన్నాయని చెప్పాడు.
మేము నెక్స్ట్ డే మేము ఫ్రెండ్స్ అందరం డిసైడ్ అయ్యి ఒక 8 మెంబర్స్ అలా వచ్చాము. ఫస్ట్ డే బాగా అనిపించింది. నెక్స్ట్ డే ఒక 3-4 డేస్ కంటిన్యూస్గా వచ్చాము. తర్వాత నెక్స్ట్ డే మేము కొంచెం ఒక ప్రాబ్లం వల్ల రాలేకపోయాము. కానీ ఆ రోజు నుండి మాకు ఆ రోజు రాలేకపోయినాం, కానీ మేము పడుకున్నా కూడా మాకు అబ్బా మెడిటేషన్ పోతే బాగుండు కదా, ఇప్పుడు ఇక్కడ పడుకున్నా కూడా మాకు నిద్ర పట్టలేదు ఆ రోజు. ఎందుకంటే డైలీ అలవాటు అయిపోయింది మాకు ఇక్కడ ఈ సెషన్ అనేది. నేను అనుకుంటున్నా ఏమిటంటే ఇప్పుడు 11 డేసే కాకుండా నెక్స్ట్ తర్వాత కూడా నేను ఇలాగే మెడిటేషన్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అదే మనకు కావాల్సింది కూడా ఇక్కడ మనం నేర్చుకున్నాం. ఎన్ని రోజులు మనకు ఒక సర్టిఫైడ్ వీఆర్ ద మెడిటేటర్స్ అని నేర్చుకున్నాము. నేర్చుకున్న ధ్యానాన్ని ప్రతిరోజు మనం ఎక్కడున్నా కానీ, మీరు ఇంటికి పోయినా, ఫారెస్ట్కి పోయినా, ఎడారికి పోయినా, వేరే దేశం పోయినా, ఈ భూప్రపంచం మీద ఎక్కడ పోయినా కానీ ధ్యానంతో మన డే స్టార్ట్ చేద్దాము, ధ్యానంతో ఎండ్ చేద్దాము. ఓకే, నెక్స్ట్. అందరికీ ధ్యానోదయం ఎందుకు అంటున్నానంటే, మనం ప్రొద్దున లేచిన తర్వాత ఏ రోజు ఈ 9 డేస్ బిఫోర్ ఏ రోజు ధ్యానం చేయలేదు. కొందరు చేయొచ్చు, నేనైతే చేయలేదు. సో అందుకే చెప్తున్నా, గుడ్ మార్నింగ్ కాకుండా ధ్యానంతో. నేను 5కి ఎప్పుడు లేవలేదు, నిజం చెప్తున్నాను. చదువుకునేటప్పుడు లేవలేదు, ఎగ్జామ్ ఉన్నా లేవలేదు. మార్నింగ్ లేవడం అంటే చాలా బద్ధకం. నైట్ ఎన్నింటి వరకైనా ఉండగలుగుతా కానీ మార్నింగ్ లేవలేదు. అన్నయ్య వచ్చారు, ఆ అన్నయ్య పాంప్లెంట్ పంచారు మా హాస్టల్ ముందు, తీసుకున్నాము. అయితే కామెంట్స్, నిజంగానే కామెంట్స్, వెళ్ళండి యోగిలు అవుతారు మీరు కూడా అన్నట్టు మా ఫ్రెండ్స్ మాట్లాడారు. అయితే మా ఫ్రెండ్ని బతిమిలాడాను, రేపు పోదాం ఎక్స్పీరియన్స్ చేద్దాం, కొత్తగా ఏదైనా నేర్చుకుందాం అనేసి. ఆమె అంది వెళ్దాం అంది. ఆ రోజు లేవలే, ఫస్ట్ డే రాలే నేను కూడా. అయితే ఆ రోజు డిసైడ్ అయినా నేను కూడా, అంటే ఒకరిపైన డిపెండ్ అవుతున్నానా నేను, ఆమె వస్తేనే వెళ్తానా నేను అన్నట్టు డిపెండ్ అయ్యి ఆ రోజు డిసైడ్ అయ్యి నెక్స్ట్ డే వచ్చేసా. ఉన్నా 2-3 డేస్ వచ్చా. చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి నాలో. ఎంతలా అంటే చదవడానికి ఇంట్రెస్ట్, ఈవెన్ ఏ వర్క్ చేసినా ఇంట్రెస్ట్గా చేయగలుగుతున్నా. అంటే మార్నింగే ఫ్రెష్ మూడ్తో ఉంటున్నాం కదా. సాంగ్స్ వినేది నేను, కానీ సాంగ్స్ వినడం ఆపేసా. ఈ మ్యూజిక్ ఉంది కదా మనం మార్నింగ్ పెడతాం, ఆ మ్యూజిక్కే వింటున్నా. వాకింగ్కి వెళ్ళినా, నార్మల్గా ఏమన్నా. అండ్ ఈవెన్ నేర్చుకోగలుగుతాం మనకు ఎట్లా కాన్ఫిడెన్స్ ఉంటుందంటే మనం సొంతంగా కూడా నేర్చుకోగలుగుతాం. కానీ గురువు లేనిదే మనం ఏదైనా పర్ఫెక్ట్గా నేర్చుకోలేం కదా. సో మనకి ఇలాంటి గురువు దొరికారు, మన అదృష్టం. 11 రోజులని కాదు, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి మనం. సో కొన్ని రోజులు రాలేకపోయా, ఈరోజు టైం దొరికింది నాకు, అంటే క్లాస్కి వెళ్తున్నా కాబట్టి రాలేకపోతున్నా నేను. అయితే ఈరోజు వెళ్దామా వద్దా అనేసి వెళ్దాం, టైం దొరికినప్పుడన్నా యూజ్ చేసుకుందాం అనేసి వచ్చా, మిస్ చేసుకోవద్దు అనేసి. సో లేట్ అయింది కొంచెం, అయినా వచ్చా. చాలా నేర్చుకున్నా అండ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, మంచిగా చక్కగా జెన్యున్గా మాట్లాడారు. ట్రాన్స్ఫర్మేషన్ వస్తే ఆ మాటలు వస్తాయి. ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కాబట్టి, నువ్వు అనుభూతి చెందినావు కాబట్టి అనుభూతితోనే మాట్లాడుతున్నాం. సినిమా చూసేస్తే ఎంత ఓపెన్గా మాట్లాడతాం, అట్లనే అనుభూతి జరిగింది అక్కడ. మేడం రండి మాట్లాడాలి. మేడంకు గట్టిగా క్లాప్స్. ఎంత డెడికేషన్ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు నాకు, కానీ ప్రతిరోజు వచ్చి వెనుక కూర్చొని చాలా శ్రద్ధగా వినుకుంటా, మరి స్టూడెంట్స్ కదా రావచ్చు రాకపోవచ్చు ఎట్లాంటి సందేహం లేకుండా మంచి మాటలు వింటే చాలని చెప్పేసి మేడం ప్రతిరోజు వస్తున్నారు. అందరికీ శుభోదయం. మనం కృతజ్ఞతలు చెప్పుకోవడం అది కాదు, మెయిన్ చెప్పాలంటే చిరుకే మనందరి కోసం ఇంత ప్రొద్దున లేచి మన కోసం చేస్తుండంటే, రోజు మంచి మాటలు చెప్తుండంటే, మనకి ఇంట్లో తెలియని ఇక్కడికి వచ్చి వింటున్నాము. రోజు ఇంట్లో చిరు గురించే మాట్లాడుకుంటాను నేను మా ఇంట్లో. రోజు ఇది 11 రోజులే కాకుండా ఇంకా ఇట్లనే కంటిన్యూ చేయాలని. ప్రతిరోజు మనం వెళ్ళొచ్చు, వట్టిగా రాలేం కదా, వట్టిగా నువ్వు నేను రమ్మంటే రాలేం కదా. ఇట్లాంటి ప్రోగ్రాం ఉంటేనే వస్తామని రోజు ఇట్లనే కావాలి, ఈ 11 రోజులే కాకుండా అని రోజు అనుకుంటున్నట్టే.